నమస్తే వెల్కమ్ టు డిఫెన్స్ రౌండప్ ఎపిసోడ్ 21 నేను పవన్ శ్రీహర్ష భారతదేశం ప్రపంచంలో రక్షణ విభాగానికి సంబంధించిన వార్తల్ని విశ్లేషణాత్మకంగా మేము ముందరికి తెచ్చే ప్రోగ్రామే ఈ డిఫెన్స్ రౌండప్. ఇవాళ డిఫెన్స్ రౌండప్లో సిరియాలో ఏదైతే మనం చూసాం రీసెంట్లీ రెజీమ్ చేంజ్ జరిగింది. కొన్ని దశాబ్దాలుగా సిరియాని పాలిస్తూ వస్తున్న అసద్ ప్రభుత్వం ఏదైతే ఉందో అది కూలిపోయింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అసద్ ఫ్యామిలీ కొన్ని దశాబ్దాలుగా సిరియాని పాలిస్తూ వస్తున్నది వాళ్ళ చేతి నుంచి చేజారిపోయింది. ఇందులో మిలిటరీ యాంగిల్లో ఒక విశ్లేషణాత్మకమైన ఒక అనాలిసిస్ గిరిధర్ గారు ఇవ్వబోతున్నారు. దీన్ని ఎలా చూడాలి, దీని నుంచి భారత్ ఏం నేర్చుకోవాలి, దాంతోపాటు టర్కీ దీంట్లో ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది, సిరియాలో ఐసిస్ ప్రభావం పెరగడం వల్ల భారత్కి ఎలాంటి ప్రమాదం పొంచి ఉంది, అలాగే టర్కీ బంగ్లాదేశ్కి డ్రోన్స్ ఇవ్వడం వల్ల భారత్ బార్డర్లో ఎలాంటి ప్రమాదం ఉంది, 4.5 ఫ్రంట్ అంటే ఏంటి, అట్ ది సేమ్ టైం డ్రోన్స్ అంటే ఏంటి, అవి ఎందుకు మనకి చాలా ఇంపార్టెంట్గా మారాయి, ఇలాంటి ఎన్నో ఇంపార్టెంట్ టాపిక్స్ని చర్చించడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు మరియు డిఫెన్స్ ఎక్స్పర్ట్ మామిడి గిరిధర్ గారు. సార్ నమస్తే. నమస్తే హర్ష. నమస్తే సార్. మొదటిగా మనం మాట్లాడాలి అనుకుంటే గనక మీరు గత వారమే జిఆర్లో కవర్ చేశారు. సిరియాలో మీరు మాట్లాడుతున్నప్పుడు అక్కడ గొడవలు జరుగుతూ ఉన్నాయి. అసద్ ప్రభుత్వం వాళ్ళు క్రమక్రమంగా సిరియా మీద గ్రిప్ కోల్పోతుండడం గురించి మాట్లాడారు. బట్ ఇప్పటికి చూసినట్టయితే వాళ్ళు పూర్తిగా వాళ్ళ చేతి నుంచి వెళ్ళిపోయింది. సో అదంతా మీరు అఫ్కోర్స్ జిఆర్లో కవర్ చేస్తారు. కానీ దీన్ని మిలిటరీ యాంగిల్లో చూసినట్టయితే, డిఫెన్స్ యాంగిల్లో దీన్ని మనం ఎలా చూడాలి సార్? భారత్ ఇక్కడ సిరియాలో జరిగిన నుంచి భారత్ రక్షణ విభాగం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళు ఎలాంటి పాఠాలు వాళ్ళకి దొరికాయి దీని ద్వారా? మనకు చూస్తే గనక ఇక్కడ ఈ రెండు యుద్ధాలు కూడా, యుక్రెయిన్ రష్యా యుద్ధం కావచ్చు, లేదా మనకు గల్ఫ్ లో జరుగుతున్నటువంటి వెస్ట్ ఏషియాలో జరుగుతున్న యుద్ధం కావచ్చు, ఈ రెండిట్లో కూడాను చాలా గుణపాఠాలు నేర్చుకోవాల్సిన ఆవశ్యకత మనకున్నది. గతంలో ఉన్నటువంటి ట్రెడిషనల్ యుద్ధాలు ఏవైతే మనం చేశామో, పాకిస్తాన్ తోటి కావచ్చు లేదా చైనా తోటి కావచ్చు, ఈ యుద్ధాలన్నీ కూడాను మనకు కన్వెన్షనల్, అంటే మనకు ఆర్మీ బేస్డ్ ఎక్కువ ఉండేది, ఎయిర్ ఫోర్స్ సపోర్ట్ ఇచ్చేది. తర్వాత ఒక 1971లో కొద్దిగా నేవీ ప్రభావం ఉండింది తప్పితే మిగతా అంతా కూడాను మనకు ట్యాంకులు, ఫీల్డ్ గన్స్, తర్వాత ఇటువంటివన్నీ కూడాను మనం వాడాము. సెన్సర్స్, రెడార్స్, ఇవన్నీ కూడాను చాలా ఓల్డ్ టెక్నాలజీతో మనం యుద్ధాలు చేసాం. మన కాంటింజెంట్స్ ఏవైతే మనకు ఆర్మీ బటాలియన్స్ ఉన్నాయో, కాంటింజెంట్స్ ఉన్నాయో, ఇవన్నీ కూడాను ఎప్పుడో బ్రిటిష్ కాలము లేదా అంతకంటే ముందర ఉంటున్నటువంటి కాలంలో మనకి ఎలా ఉండినాయో అదే పద్ధతిలో ఇప్పుడు కూడా నడుస్తుంది. కానీ ప్రపంచంలో ఈ కొత్త కొత్త యుద్ధాలు చూస్తున్నాం మనం. ఎస్పెషలీ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రతి యుద్ధంలో ఏదో ఒక కొత్త నూతనత్వం, దాంట్లో ఏదో కొత్త టెక్నాలజీ రావడము, దాని స్ట్రాటజీస్, టాక్టిక్స్ కొత్తవి రావడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఎస్పెషలీ రీసెంట్ గా జరుగుతున్నటువంటి యుద్ధాలలో కీలకమైన కొన్ని అంశాలు మనం నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది మనకి. ఎప్పుడైతే మనకు అజర్బైజాన్, అర్మేనియా ఈ రెండు దేశాల మధ్య యుద్ధంలో డ్రోన్స్ ప్రభావం ఏంటో మనం చూసామో, డ్రోన్స్ వల్ల రమారమి అర్మేనియా సైన్యానికి సంబంధించిన ఫీల్డ్ గన్స్ కానీ, వాళ్ళ ట్యాంకులు కానీ, ఆర్మర్డ్ పర్సోనల్ క్యారియర్స్ కానీ, మిజైల్ సైలోస్ కానీ, ఇవన్నీ కూడాను ఒక్క దాడికి ధ్వంసం అయిపోయిన విషయం మనం చూసాం. సో అందుకని డ్రోన్స్ అన్నది ఎంత కీలకమో మనకు ఆ యుద్ధం తర్వాత మనకు అందరికీ తెలిసి వచ్చింది. అంతవరకు మన దేశంలో డ్రోన్స్ అన్న సమస్య లేదు, ఎవరు పట్టించుకోలేదు దాని గురించి. పెద్ద పెద్ద ఎయిర్ క్రాఫ్ట్స్, తర్వాత మనకు మిగ్గులు, మిరాజులు, రఫాయిళ్లు, వీటి మీద మన ఫోకస్ ఉండింది, కానీ డ్రోన్స్ మీద ఎప్పుడూ ఫోకస్ పెట్టలేదు. అలాగే మనకు కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్ దగ్గర నుంచి స్ట్రాటజిక్ కమ్యూనికేషన్, సెక్యూర్డ్ కమ్యూనికేషన్స్, ఇవన్నీ కూడా మనకు ఎంత క్రూషియలో మనకు అర్థమైంది. ఎస్పెషలీ మొదటి రోజుల్లో, యుక్రెయిన్ దాడి చేసిన మొదటి రోజుల్లో రష్యా యుక్రెయిన్ లో ఉన్నటువంటి మొత్తం కమ్యూనికేషన్ నెట్వర్క్ అంతా కూడా ధ్వంసం చేసింది. ధ్వంసం చేసిన ఈ రోజు యుక్రెయిన్ నిలబడి యుద్ధం చేయగలుగుతోంది అంటే కనుక దానికి కారణం ఎలాన్ మస్క్ ఇచ్చినటువంటి స్టార్ లింక్ యొక్క కెపాసిటీ వల్ల వాడు ఈ రోజు యుద్ధం చేయగలుగుతున్నారు. అంటే యుద్ధం చేస్తుంటే ఆ యుద్ధం అంతా కూడా ఒక ప్రైవేట్ రంగ సంస్థ ఆధారంగా నడుస్తుంది. అదే స్టార్ లింక్ ఇప్పుడు హెచ్టిఎస్ కూడా హెల్ప్ చేసిందని అంటున్నారు సార్ సిరియాలో. అదే గేమ్ చేంజింగ్ అయిందని కూడా అంటున్నారు. ఈ యొక్క స్టార్ లింక్ ప్రభావం చాలా ఎంత పెద్ద ఎత్తున ఉందో మనం చూస్తున్నాం. అదే అసాద్ రిజిమ్ కూడా మారిపోవడానికి కారణం అదే అని మనం వింటున్నాం. రీసెంట్ గా భారతదేశం, మన ఇండియన్ కోస్ట్ గార్డ్ చాలా పెద్ద మోతాదున మనం డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న వాళ్ళని పట్టుకున్నాం మనం. అండమాన్ సముద్రం దగ్గర మియన్మార్, తర్వాత బంగ్లాదేశ్, ఆ ప్రాంతం, ఆ మూడింటి ప్రాంతం మధ్యలో వాళ్ళని అరెస్ట్ చేసాం మనం. వాళ్ళు కూడా ఈ స్టార్ లింక్స్ వాడుతున్నారని మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ స్టార్ లింక్ అన్నది ఎంత దారుణమైనటువంటి టెక్నాలజీయో, దీన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నారో మనం చూస్తున్నాం మనం.
మరి దీన్ని ఎలా కౌంటర్ చేయాలి? ఆ మెజర్స్ మనం నేర్చుకోవాలి, ఆ పాఠాలు నేర్చుకోవాలి. లేదంటే కనుక ఇదే స్టార్లింక్ తోటి మన 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 కమ్యూనికేషన్స్ కి అంతు పట్టకుండా టెర్రరిస్టులు మన దేశంలో వచ్చి ఏమైనా కార్యకలాపాలు చేస్తే వాళ్ళ కమ్యూనికేషన్ మనకి ఏంటో మనకు తెలియని కూడా తెలియదు. డైరెక్ట్ గా వాళ్ళు ఉన్నటువంటి దేశంలో ఆఫ్ఘనిస్తానో పాకిస్తానో మరి రేపటి రోజు టర్కీయో ఎక్కడి నుంచి వస్తారో మనకు తెలియదు. ఎక్కడి నుంచి వచ్చినా కానీ వాళ్ళ కమ్యూనికేషన్ స్టార్లింక్ ను వాడుకున్నారంటే కనుక దాన్ని డీకోడ్ కూడా చేయలేము. కాబట్టి ఇటువంటిది ఫస్ట్ ఇంకొక ఇంపార్టెంట్ లెసన్ మనం నేర్చుకోవాలి. కమ్యూనికేషన్ ఎలా టార్గెట్ చేయాలి? వాళ్ళు ఫర్ ఇన్స్టెన్స్ పాత కమ్యూనికేషన్ నెట్వర్క్, ఆ రష్యాలో ఉన్నటువంటి నెట్వర్క్ తోటి వాళ్ళ కమాండర్స్ యుక్రెయిన్ లో వెళ్ళి సెల్ ఫోన్ లో వాళ్ళు మాట్లాడుతుంటే ఆ సిగ్నల్ ని ట్యాప్ చేసి వాళ్ళని ప్రెసిషన్ హిట్ మీద కొట్టి వాళ్ళని అందరినీ చంపింది యుక్రెయిన్. యుక్రెయిన్ కి ఆ టెక్నాలజీ మనకు వెస్టర్న్ దేశాలు నేటో ఇచ్చాయి. అంటే కమ్యూనికేషన్ ని ఎలా మనం ఛేదించవచ్చు, మనము మన శత్రువుకు దొరకకుండా మన సెక్యూర్డ్ కమ్యూనికేషన్ మనం ఎలా పెట్టుకోవాలి అన్న విషయం మనకు అర్థమైంది. పెద్ద ట్యాంకుల కాలం తోటి వీళ్ళు కీవ్ మీదకి రష్యన్ సైన్యం పెడితే మొత్తం ఆ కాలం ట్యాంకులని ధ్వంసం చేసి పడేయగలిగారు వీళ్ళు యుక్రెయిన్. అంటే ఆ టెక్నాలజీ అన్నది కొత్త టెక్నాలజీస్ వస్తే కనుక ఆల్మోస్ట్ ప్రపంచంలో రెండవ పెద్ద శక్తి అయినటువంటి రష్యా కూడా నిర్వీర్యం అయిపోయింది. ఈ రోజు హెచ్టిఎస్ అన్నటువంటి ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఆల్మోస్ట్ మెరుపు దాడిలాగా వారం రోజులలోపు మొత్తం సిరియాను వాళ్ళు కబ్జాలో తీసుకోగలిగారంటే ఆ టెక్నాలజీ లేని వాళ్ళు చేయలేనటువంటి పరిస్థితి. సరే, పొలిటికల్ గా మనం చూసాము, రష్యా వాళ్ళ యుద్ధంలో బిజీగా ఉన్నారు, ఇరాన్ ఇజ్రాయెల్ తో బిజీగా ఉండడంతో ఈ రెండు శక్తులు ఎవరైతే బషార్ అల్ అసాద్ ని సమర్థిస్తూ ఉన్నాయో ఆ రెండు ఆయనకు సమర్థన లేకపోయేసరికి ఆయన చాలా బలహీనుడైపోయాడు. ఈ పరిస్థితిని అదును చూసుకుని ఈ హెచ్టిఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెరుపు దాడి చేయగలిగారు. మెరుపు దాడి చేసినా కానీ కూడా దాంట్లో మనం చూసాము సిరియన్ ఆర్మీ యొక్క కమ్యూనికేషన్ ని వాళ్ళు జామ్ చేయగలిగారు. సిరియన్ ఆర్మీకి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ అన్ని కూడాను ఏం పనిచేయలేదు. కమాండర్స్ ఫీల్డ్ లెవెల్లోకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయారు. వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి వీళ్ళు ఆల్రెడీ దాడి చేసేసారు వీళ్ళ మీద. అలా ప్రతి పట్టణం వాళ్ళు దాడి చేసుకుంటూ వెళ్ళిపోయారు. కాబట్టి ఈ టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి. అలాగే ఇందాక నువ్వు చెప్పినట్టు స్టార్లింక్ కమ్యూనికేషన్ వాళ్ళ దగ్గర ఉంది. స్టార్లింక్ కమ్యూనికేషన్ వాళ్ళ దగ్గర ఉంటే బషర్ అల్ అసాద్ కానీ సిరియన్ ఆర్మీ కానీ సిరియన్ ఫోర్సెస్ కానీ వీళ్ళు దాన్ని కౌంటర్ చేయలేకపోయారు. దాన్ని వీళ్ళు పసిగట్టలేకపోయారు. దాంట్లో ఏం జరుగుతుందో కమ్యూనికేషన్ లో వీళ్ళకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా పోయింది. పైపెచ్చు వీళ్ళ కమ్యూనికేషన్ జామ్ అయ్యాయి. దాంతో ఫీల్డ్ లెవెల్లో వీళ్ళు నిశ్చేజులై నిలబడ్డారు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు వాడినటువంటి టెక్నాలజీ కూడా వాళ్ళు ఇన్ఫాక్ట్ మనకు వీడియోస్ చూసాం మనం. హెచ్టిఎస్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో అమెరికన్ వెహికల్స్ లో వాళ్ళు ట్రావెల్ చేశారు. అమెరికన్ స్పెషల్ ఎక్విప్మెంట్ తోటి వాళ్ళు దాడులు చేశారు. వాటిలో అంతా కూడా పిన్ పాయింట్ ప్రెసిషన్ లో అటాక్ చేయగలిగినటువంటి టెక్నాలజీ అంతా అమెరికా నుంచి వచ్చాయి. సరే, అమెరికా మాకేం సంబంధం లేదు అని వాళ్ళు ఊరుకున్నారు. కానీ తప్పకుండా మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఈ మధ్యలో బంగ్లాదేశ్ రెజీమ్ కొలాప్స్ అవుతుండగా మనం చూసాము. అలాగే మనకు ఇప్పుడు దీంట్లో చూస్తున్నాము, మనము ఇక్కడ సిరియాలో చూస్తున్నాము. ఈ ప్రాంతం అంతా కూడాను బహుశా ఒక 10-15 దేశాల ప్రభుత్వాన్ని మార్చే దిశగా అమెరికా ప్రయత్నం చేస్తోంది. డొనాల్డ్ ట్రంప్ రాకముందరే వీళ్ళు ఏం చేయాలని చూస్తున్నారు. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి టెక్నాలజీ, వాళ్ళకు ఉన్నటువంటి కేపబిలిటీని అంతా కూడా ఈ వచ్చే 40 రోజుల్లో వాళ్ళు వాడబోతున్నారు. అందుకనే ఈరోజు సిరియా వాళ్ళు వీక్ గా ఉన్నారని పసిగట్టంగానే ఇమ్మీడియట్ గా వీళ్ళు దాడి చేసి దాన్ని క్యాప్చర్ చేసుకోగలిగారు. దాన్ని కంప్లీట్ గా దాన్ని బషర్ అల్ అసాద్ ని తీసేసి ఆ దేశాన్ని మొత్తం వీళ్ళ అధీనంలో తీసుకోగలిగారు ఈరోజు. ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే బైడెన్ లెగసీ ఏంటి అంటే గనక ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ కి పవర్ ఇవ్వడంతో స్టార్ట్ అయినది, సిరియాలో బషర్ అల్ అసాద్ ని కూల్చడంతో ఒక రకంగా తన లెగసీ అది దాంతోనే ఎండ్ అయిందన్నారు. ఫారెన్ లో రెజ్యూమ్ చేంజ్లు చెప్పాలి అంటే చాలా ఉన్నాయండి. ఆయన లెగసీ ఇంకా చాలా ఉంది. ఎన్నో రెజ్యూమ్, బంగ్లాదేశ్ లాంటి రెజ్యూమ్ కూడా ఆయన చేంజ్ చేశారు. చాలా రెజ్యూమ్ చేంజ్ చేస్తున్నాడు ఆయన. రెజ్యూమ్ చేంజ్ అన్నది డీప్ స్టేట్ యొక్క ఆలోచన దృక్పథం. కాబట్టి డీప్ స్టేట్ యొక్క ప్రతినిధి జో బైడెన్. కాబట్టి డీప్ స్టేట్ వచ్చే 40 రోజుల్లో చాలా చేయబోతున్నారు. కాబట్టి విధ్వంసం సృష్టించబోతున్నారు. ఎన్నో దేశాలలో ఇటువంటి ప్రయత్నాలు జరిగినప్పుడు అక్కడ రక్తపాతం జరిగేటువంటి ప్రమాదం ఉంది. ఈ రోజు హెచ్టిఎస్ ని వీళ్ళు వాడుకొని చేశారు. కానీ హెచ్టిఎస్ ఏం పెద్ద సెక్యులర్ సంస్థ ఏం కాదు. అదేదో అక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్స్ మైనారిటీలు వాళ్ళని రక్షించేటువంటి బాపతేం కాదు. అది వాళ్ళు ఐసిస్, అల్ ఖైదా యొక్క ఆఫ్ షూట్ గానే మనం చూడాలి. కాబట్టి ఈ యొక్క దృక్పథం ఏదైతే ఉందో, అంటే మనం రెజీమ్ చేంజ్ చేయాలి అన్నటువంటి ఒక ఆలోచన దృక్పథం ఉందే, అది ఒక యుద్ధం కింద మనం భావించాలి.
యుద్ధం అన్నది అస్త్రశస్త్రాలతోటే ఉండదు. యుద్ధం అన్నది ఐడియాలజికల్ వార్ఫేర్ అన్నది ఏదైతే ఉంటుందో వాటిని మనం యుద్ధం కింద ప్రకటించాలి. రెజీమ్ చేంజెస్, దేశాలలో వెళ్ళి ప్రభుత్వాన్ని మార్చడం, అంటే మనం యుద్ధం చేయకుండానే ఆ దేశాల్లో ప్రభుత్వాలు మార్చడం. యుక్రెయిన్ మైదాన్ రెవల్యూషన్ ఎలా జరిగింది, ఇలాంటివి ఎన్నో వాళ్ళు చేయగలుగుతున్నారు. వాళ్ళు ఆ దేశాలలో వెళ్ళి ఆ దేశాలలో ఏదో కార్యకలాపాలు చేసి యుద్ధం చేయకుండానే వాళ్ళలో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నాలు చేయడం, ఇటువంటివి చాలా చేస్తున్నారు. దీని మొత్తం కూడాను వార్ఫేర్ కిందే మనం గమనించాలి. అలాగే లీగల్ వార్ఫేర్, అలాగే మనకు ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ బెంజమిన్ నెతన్యాహుని ఇప్పుడు జైల్లో పంపించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాళ్ళ కోర్టులు అతన్ని పిలుస్తున్నారు. అలాగే మనం చూస్తే కనుక ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అతని మీద వారెంట్ ఇష్యూ చేయడం, అంటే లీగల్ వార్ఫేర్ అదొకటి జరుగుతుంది. సైకలాజికల్ వార్ఫేర్, అలాగే మనకు ఇన్ఫర్మేషన్ వార్ఫేర్. యుద్ధం అన్నది ఎన్నో పద్ధతుల్లో ఈ రోజు మనం చూస్తున్నాం. ఇన్ఫర్మేషన్ వార్ఫేర్లో ఏం చేశారు, రష్యా నుంచి వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ని కంప్లీట్ గా కట్ చేసేసారు. కంప్లీట్ గా వెస్ట్ ఏం చెప్పదలుచుకుందో అదే ఇన్ఫర్మేషన్ ప్రపంచానికి వస్తోంది. ఆర్టీ రష్యన్ టీవీ ఏదైతే ఉందో దాని కంప్లీట్ అన్ని ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ నుంచి తీసేశారు. యూట్యూబ్ నుంచి, ట్విట్టర్ నుంచి, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇటువంటి పాపులర్ ప్రపంచవ్యాప్తంగా చూసేటువంటి ప్లాట్ఫామ్స్ నుంచి కంప్లీట్ గా ఆర్టీ ఇటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్ గా అక్కడి నుంచి తీసేశారు. అలాగే అక్కడి నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ బ్లాక్ చేయగలుగుతున్నారు. అంటే వీళ్ళ నేరేటివ్ మాత్రమే ముందుకు వెళ్ళాలి, ఇంకెవరి నేరేటివ్ వెళ్ళడానికి వీలు లేదు అన్నటువంటి ఒక ఇది మనం చూస్తున్నాం. రేపటి రోజు భారతదేశం కూడా యుద్ధానికి వెళ్తే మన నేరేటివ్ కాకుండా మనము యాక్చువల్ గా మనం విక్టిమ్స్ అయి ఉండి మన మీద అత్యాచారం జరుగుతుంటే మనల్ని రక్షించుకునే దిశగా మనం ప్రయత్నాలు చేస్తే కూడా మనమే ఏదో దౌర్జన్యం చేస్తున్నామని, మనమే ఎవరినో పీడిస్తున్నాం అన్నటువంటి నెరేటివ్ వీళ్ళు తీసుకురాగలరు. సో నెరేటివ్ వార్ అనేది కూడా చాలా క్రూషియల్, ఇది అర్థం చేసుకోవాలి. గాజాలో కూడా అదే చూసాం మనం. గాజాలో ఇన్ఫాక్ట్ మనకు పల్కీ శర్మ లాంటి వాళ్ళు చాలా ఫేమస్ యాంకర్స్ మన దేశంలో కూడా, వాళ్ళు ప్రతిరోజు స్టాటిస్టిక్స్ ఇచ్చేవాళ్ళు. ఈరోజు 30,000 మంది చనిపోయారు, ఈ రోజు దాకా 35,000 మంది చనిపోయారు, దాంట్లో 6,000 మంది పిల్లలు చనిపోయారు, 40,000 పాలెస్టీనియన్స్ ఆర్ కిల్డ్, ఇవన్నీ చెప్తున్నారు. కానీ దాంట్లో ఒక్క టెర్రరిస్ట్ కూడా ఉన్నాడా వీళ్ళు చెప్పరు ఎందుకు? 30,000 చనిపోయారని నంబర్ ఎవరు ఇచ్చారు మీకు? అదంటే ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ వార్ఫేర్. హమాస్ ఏ నంబర్ ఇస్తోందో ఇవన్నీ అదే నంబర్ అందరూ కోట్ చేస్తున్నారు. ఇండిపెండెంట్ గా ఎవరు వెరిఫై చేయలేదు. అందుకనే యుద్ధం అన్నది ఇది పొలిటికల్ యాంగిల్ గా నేను చెప్పట్లేదు, యుద్ధం ఎన్ని విధాలుగా ఉంటుంది అని చెప్తున్నాను నేను. కొత్త టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకుంటున్నారు, డ్రోన్ టెక్నాలజీ వస్తోంది, ఇన్ఫర్మేషన్ వార్ఫేర్, లీగల్ వార్ఫేర్, సైకలాజికల్ వార్ఫేర్, రెజీమ్ చేంజెస్, ఇన్ని విధాలుగా జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ఘర్షణలన్నింటిలో ఉన్నటువంటి పాఠాలు మనం నేర్చుకోవాలి. ఒక సామెత ఉంది, గుడ్ పీపుల్ విల్ లెర్న్ ఫ్రమ్ దేర్ ఎక్స్పీరియన్స్, వైజ్ మెన్ విల్ లెర్న్ ఫ్రమ్ అదర్స్ ఎక్స్పీరియన్స్. మంచివాళ్ళు తన అనుభవంతో నేర్చుకుంటారు, విజ్ఞత ఉన్నటువంటి వాళ్ళు మిగతా వాళ్ళకు జరుగుతున్నటువంటి విషయాలను చూసి తను నేర్చుకునేటువంటి వాళ్ళని ఇంకా విజ్ఞావంతులు అని పిలుస్తాం మనం, ఆ సామెత. కాబట్టి ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఈ ఘటనలన్నింటినీ కూడా మనం గమనించి మనం ముందస్తుగా ఏం చేయాలని ప్లాన్ చేయాలి. అందుకని ఈ రోజు ఈ యొక్క మన డిఫెన్స్ రౌండప్ లో స్పెషల్ గా ఈ యొక్క యుద్ధం ఎన్ని విధాలుగా మార్పులు చెందుతున్నాయి, దానివల్ల మనం ఎటువంటి గుణపాఠాలు నేర్చుకోవాలి అన్న దిశగా మనం ఆ అంశంతో స్టార్ట్ చేసాం. మనము దీంట్లో సరే డ్రోన్స్ కు సంబంధించి ఈరోజు కొంత ఫోకస్ పెడదాం. మనం ఇంకా ఇతరత్ర అంశాన్ని రాబోయే డిఫెన్స్ రౌండప్స్ లో మాట్లాడుకుందాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా మనకు యుద్ధాల్లో పనిచేస్తుంది, అలాగే మనకు కమ్యూనికేషన్ అన్నది ఎందుకు క్రూషియల్, కమ్యూనికేషన్ ఎలా బ్రేక్ చేయొచ్చు, కమ్యూనికేషన్ ఎలా తప్పించుకోవచ్చు, ఇవన్నీ కూడా రాబోయే ఎపిసోడ్స్ లో మాట్లాడదాము. ప్రస్తుతానికి డ్రోన్ గురించి ఈ ఎపిసోడ్ లో మాట్లాడదాం మనం. కానీ ఓవరాల్ గా యుద్ధం అన్నది గతంలో ఉన్నటువంటి యుద్ధాల్లా కాకుండా చాలా భిన్నమైనటువంటి మార్పులు దీంట్లో వచ్చినాయి. కాబట్టి మనం దాని గురించి గుణపాఠాలు నేర్చుకున్నామా లేదా అన్నది చాలా ముఖ్యం. ప్రభుత్వం గమనిస్తున్నది. 2020 వరకు మన దగ్గర ఒక్క డ్రోన్ కూడా మన దగ్గర లేదు. ఈ రోజు చాలా అద్భుతమైనటువంటి ఒక ఎకో సిస్టమ్ అని డెవలప్ చేసుకోగలిగాము. కాబట్టి కొన్ని పాఠాలు నేర్చుకుంటున్నాము, ఇంకా కొన్ని పాఠాలు నేర్చుకునే స్థితిలో మన పరిస్థితిలో ఈరోజు ఉన్నాము. రైట్ సార్, మీరు అన్నట్టుగా డ్రోన్స్ గురించి మనం కొంచెం తర్వాత మాట్లాడుకుందాం. కానీ దానికంటే ముందు సార్, ఇందాక మీరు చెప్పారు ఎన్నో రకాల వార్లో ఎలాంటివి జరుగుతున్నాయని. మీరు అన్నట్టుగా నేర్చుకోవాలి అన్నారు, విజ్ఞానవంతులు ఇవన్నీ అన్నారు. కరెక్టే, మన గవర్నమెంట్ నేర్చుకుంటోంది, ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ కూడా చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది. ఎందుకంటే మన ఇంటెలిజెన్స్ సోర్సెస్ ఏమంటున్నాయంటే సార్, సిరియాలో ఇప్పుడు అసద్ గవర్నమెంట్ పడిపోయి ఒక HTS వీళ్ళు రావడంతో ఐసిస్ మళ్ళీ అక్కడ వాటికి ఏదైతే
వాళ్ళు ఇదివరకు ఇప్పుడు వీక్ అయ్యారో మళ్ళీ వాళ్ళు తిరిగి బలపడుతున్నారు అనే ఒక సమాచారం మన ఇంటెలిజెన్స్ సోర్సెస్కి ఉంది. దానివల్ల భారత్కి ఎంతో ప్రమాదం పొంచి ఉంది. ముఖ్యంగా కశ్మీర్లో కానివ్వండి, ఆర్టికల్ 370 విషయంలో కానివ్వండి, ఐసిస్ స్టాండ్ భారత్కి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. సో ఇంటెలిజెన్స్ సోర్సెస్ ఏమంటున్నాయంటే ఇది భారత్ కొంచెం దీని మీద చాలా దృష్టి పెట్టాలి, అంటే ఈ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ చేసుకుని ఎలాంటి ఏం తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి అంటున్నట్టుగా మనం వార్తలు వస్తున్నాయి. దీని గురించి మీరు ఏం చెప్తారు సార్? బేసిక్గా మనం చూస్తే కనుక బషర్ అల్ అసాద్ రెజీమ్ ఏదైతే ఉందో అది ఒక షియా రెజీమ్, అలవైట్ అన్నటువంటి ఒక తెగకు చెందినటువంటి వాళ్ళు. అతను షియా రెజీమ్ అంటే ఇరాన్, తర్వాత ఇరాక్, తర్వాత సిరియా, ఈ మూడు కూడాను షియా ప్రభుత్వాల అధీనంలో ఉండేవి. సున్నీ పాపులేషన్ ఎక్కువ ఉన్నా కానీ కూడా లిటరలీ ఇరాక్ కూడా రమారమి ఇరాన్ చెప్పు చేతుల్లోనూ ఉండేది. అలాగే సిరియాలో సున్నీలు ఎక్కువ ఉన్నా కానీ కూడా ప్రభుత్వం షియాలో ఉండేది. బషర్ అల్ అసాద్ కి భారతదేశానికి మంచి సంబంధాలు ఉండేవి. గతంలో మనం ఆర్టికల్ 370ని సవరణ చేసినప్పుడు లేదా ఇతరత్ర ఏదైనా అంశాలు వచ్చినప్పుడు కశ్మీర్కి సంబంధించి మనల్ని సమర్థించేవాడు బషర్ అల్ అసాద్. అలాగే సద్దాం హుసేన్ కూడా మనం సమర్థించేవాడు. మొత్తం ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ చర్చలు జరిగినప్పుడు మన పక్షాన్ని నిలబడినటువంటి వ్యక్తి సద్దాం హుసేన్ తర్వాత బషర్ అల్ అసాద్ మనకు సమర్థనిస్తున్నటువంటి పరిస్థితి మనకు తెలుసు. కాబట్టి అటువంటి వ్యక్తి వెళ్ళిపోవడం వల్ల మనకు డెఫినెట్ గా కొంత సెట్ బ్యాక్ ఉంది, మనకు కొంత దెబ్బతిన్నామనే అనుకోవాలి మనం. రెండవది, మనకు కశ్మీర్ లో జరుగుతున్నటువంటి ఇన్సర్జెన్సీ, ఇక్కడ జరుగుతున్నటువంటి ఉగ్రవాదం ఏదైతే ఉందో మెజారిటీ ఆల్మోస్ట్ 99.9% సున్నీ బేస్డే ఉంటుంది. అది ఎక్కడో అడపా కొన్ని షియా అటాక్స్ మనం రూల్ అవుట్ చేయట్లేదు, కానీ మెజారిటీ అంతా కూడా సున్నీ అటాక్స్, సున్నీ తన్జీమ్స్, సున్నీ ఏవైతే మనకు వాళ్ళ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాళ్లే ఇక్కడ దాడులు చేస్తున్నారు. వాళ్లకు బలం చేకూరింది. ఈ రోజు వాళ్ళు మేము గెలిచాము, షియాలను ఓడించాము అన్నటువంటి సైకలాజికల్ విక్టరీ వాళ్ళకు వచ్చింది. ఈ రోజు సిరియాని గెలుచుకోగలిగాము, రేపు కశ్మీర్ కూడా గెలుచుకుంటాము అన్నటువంటి ఒక సైకలాజికల్ అడ్వాంటేజ్ వాళ్ళకు వచ్చింది. అందుకని మనకు అది ఆ దృష్ట్యా మనకు ప్రమాదం. రెండవది, రీసెంట్ గా వచ్చిన రిపోర్ట్ ప్రకారం మనకు డ్రోన్స్ అన్నవి పాకిస్తాన్ నుంచి విపరీతంగా పెరుగుతున్నాయి. డ్రోన్స్ ఎక్కువ వస్తున్నాయి. గతంలో డ్రోన్స్ డ్రగ్లు వదలడానికి ఎక్కువ వాడేవాడు. ఇప్పుడున్నటువంటి ఇంటెలిజెన్స్ ప్రకారం మనకేం తెలుస్తోందంటే పాకిస్తాన్ నుంచి మన దేశంలో వస్తున్నటువంటి డ్రోన్స్ లో డ్రగ్స్ తగ్గిపోతుంది. డ్రగ్స్ వస్తున్నాయి, రావట్లేదు అనట్లేదు, కానీ గతంలో వచ్చే డ్రగ్ కన్సైన్మెంట్స్ కంటే కూడా ఇప్పుడు తగ్గిపోతున్నాయి. ఎందుకు? కానీ డ్రోన్స్ వస్తున్నాయి. మరి డ్రోన్స్ నంబర్ పెరిగి డ్రగ్స్ తగ్గుతున్నాయంటే ఇంకేం చేస్తున్నారు వీళ్ళు? తప్పకుండా అస్త్రశస్త్రాలు ఇస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. అలాగే బార్డర్ ఏరియాస్ లో, ముఖ్యంగా పంజాబ్ లో గణనీయంగా వీళ్ళు మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు, మన పోలీసు, వీళ్ళందరూ కూడాను ఎన్నో వేల క్యాషే ఆఫ్ ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్, గన్నులు, గ్రెనేడ్స్, పిస్టల్స్, తర్వాత అమ్యునిషన్, ఇవన్నీ కూడాను వాళ్ళు అక్కడి నుంచి ఈ యొక్క డ్రోన్స్ లో వాళ్ళు పసిగట్టి తీసుకోగలిగారు. మరి వీళ్ళు పట్టుకోగలిగిన డ్రోన్స్ ఎన్ని అయితే వీళ్ళ చేయి జారి లోపలికి వచ్చిన డ్రోన్స్ ఎన్నో మనకు తెలియదు. ఎందుకంటే డ్రోన్ టెక్నాలజీ అన్నది అసలు రెడార్కి చిక్కకుండా, మీకు తెలియకుండా, శబ్దం లేకుండా లోపలికి వచ్చి ఎక్కడ కావాలంటే అక్కడ ఇచ్చి వెళ్ళిపోయేటువంటి కెపాసిటీ ఉన్నటువంటివి. కాబట్టి ఈ యొక్క పరిస్థితులలో మన దేశంలో ఎన్ని అస్త్రాలు వచ్చాయో, ఎన్ని ల్యాండ్ మైన్ లాంటివి, ఆర్డిక్స్ లాంటివి వచ్చినాయో, ఎన్ని గ్రనేడ్స్ వచ్చినాయో మనకు తెలియదు. కొన్ని పట్టుకోగలిగాం, కానీ పట్టుకోకుండా తప్పించుకున్నటువంటి ఎన్ని ఉన్నాయో తెలియదు. అక్కడ విజయం వచ్చిన తర్వాత ఇక్కడ కూడా అటువంటి చేసేటువంటి భారతదేశంలో కూడా ఎస్పెషల్లీ కాశ్మీర్లో మళ్ళీ వాటిని వాడి ఒక కొత్త నూతన ధైర్యంతో, నూతన ఉత్సాహంతో వాళ్ళు మన మీద దాడులు చేసేటువంటి అవకాశాలు పెరిగాయి. అది మన ప్రమాదం. మూడవ విషయం ఏంటంటే ఇక్కడ మనకు టర్కీ దీంట్లో చాలా కీలకంగా ఎదిగింది. గతంలో ఏంటంటే రెండే గ్రూప్స్ ఉండేవి, ఇరాన్ షియా గ్రూప్, తర్వాత సౌదీ అరేబియా సున్నీ గ్రూప్, రెండే ఉండేవి. సున్నీలలో కొంత విభేదాలు ఉండేవి. ఖతార్ కొద్దిగా డిఫరెంట్ గా ప్రవర్తించేది. కొంతకాలం ఖతార్ని బహిష్కరించారు వాళ్ళు. తర్వాత మెల్లిగా ఖతార్ని కూడా వాళ్ళు వెనక్కి తీసేసుకోగలిగారు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇరాన్ క్షీణించింది. ఇరాన్ బాగా గణనీయంగా దెబ్బతినడంతో వాళ్ళు బాగా శక్తిహీనులై ఉన్న పరిస్థితిని చూసుకుని, అదును చూసుకుని ఈరోజు టర్కీ పేటరైపోతుంది. టర్కీ ఏంటంటే కంప్లీట్ గా ఇస్లామిక్ దేశాన్ని అంతా వాళ్లే ఖలీఫ్ గా శాసించాలి అని ఎర్డోగాన్ యొక్క ప్లాన్. అందుకని ఈరోజు చూస్తే కనుక సిరియాలో విజయానికి వెనకాల హస్తం టర్కీ అని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. సరే, దాంట్లో అమెరికా హస్తం ఉంది,
ఇజ్రాయెల్ హస్తము ఉంది, ఇంతమంది అన్ని కలిసి చేశారు అన్నటువంటి ఒక నెరేటివ్ ఉంది. కానీ అల్టిమేట్ గా దీనివల్ల బెనిఫిట్ అయ్యే దాంట్లో ఎక్కువ శాతం లాభం ఎవరికి వస్తుందంటే టర్కీకి వస్తుంది. టర్కీ పాకిస్తాన్ ఇద్దరికి మైత్రి ఏంటో మనకు తెలుసు. టర్కీ, ఇరాన్, పాకిస్తాన్ ముగ్గురు కలిసి ఒక సపరేట్ ఇస్లామిక్ సంఘటన తయారు చేయాలని ప్రయత్నాలు కూడా జరిగాయి అప్పుడు. సో టర్కీ, ఇరాన్, పాకిస్తాన్, మలేషియా. అంటే మలేషియా కూడా మహాతీర్ మొహమ్మద్ ఉన్నప్పుడు, మహాతీర్ మొహమ్మద్ దిగిపోయిన తర్వాత వాళ్ళు కూడా ఆగిపోయారు. ఈ 3-4 దేశాలు కలిసి ఒక సపరేట్ ఇస్లామిక్ కూటమి తయారు చేసే ప్రయత్నాలు చేశారు. కాబట్టి ఇప్పుడు టర్కీ పాకిస్తాన్ కి చాలా పెద్ద ఎత్తున సాయం చేయబోతారు. దానివల్ల మన దేశంలో దాడులు పెరిగేటువంటి ప్రమాదాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాదు టెక్నాలజీ వాళ్ళకి ఇవ్వడంలో, ఎస్పెషల్లీ బైరాట్కర్ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో చాలా సోఫిస్టికేటెడ్ డ్రోన్స్ అవి. ఆ డ్రోన్స్ తోటే నిజంగా అజర్బైజాన్ గెలవగలిగింది ఆర్మేనియా మీద. ఆ డ్రోన్సే నిజంగా ఈరోజు రష్యాకి పనిచేస్తున్నాయి. రష్యాకు ఉన్నటువంటి అంత హై టెక్నాలజీ అంతా కూడాను ఈ యొక్క టర్కీ డ్రోన్స్ కావచ్చు, లేదా మనకు ఇరానియన్ డ్రోన్స్ కావచ్చు, ఈ 2 డ్రోన్స్ తోటే వాళ్ళు నిజంగా ఈరోజు యుద్ధం ఎలాగో తట్టుకోగలుగుతున్నారు వాళ్ళు. కాబట్టి ఈ టెక్నాలజీస్ అన్ని కూడాను ఈరోజు పాకిస్తాన్కి దొరకబోతున్నాయి. పాకిస్తాన్ దగ్గర వచ్చింది, లేదా అలాగే బంగ్లాదేశ్కి వెళ్ళబోతుంది. ఈ 2 దేశాల నుంచి మనకు ప్రమాదం అన్నది తప్పకుండా కనిపిస్తున్నది. బంగ్లాదేశ్ని వాడుకొని మన ఈశాన్య రాష్ట్రాలని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. పాకిస్తాన్ వాడుకొని అలాగే వాళ్ళ K2 ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, ఖలిస్తాన్ అండ్ కశ్మీర్, ఈ రెండింటినీ వాళ్ళు ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి అందుకని మనకు ఇటువంటి కొంచెం ప్రమాదం ఉండదు. కానీ ఒక విషయం అర్థం చేసుకోవాలి, ఐసిస్ మనకు సిరియా, ఇరాక్ వాళ్ళు టేక్ ఓవర్ చేసినప్పుడు కూడా, వాళ్ళు చాలా ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు కూడా మన ఇంటెలిజెన్స్ కానీ, మనకు ఉన్నటువంటి కనెక్షన్స్ కానీ సిరియాలో ఎంత డీప్ గా ఉన్నాయంటే, ఐసిస్ పంజాలో నుంచి మన కేరళ నుంచి వెళ్ళినటువంటి నర్సులని మనం వెనక్కి తీసుకురాగలిగాం. కాబట్టి మనకు కూడా అక్కడ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నాయి, మనకు కూడా కనెక్షన్స్ ఉన్నాయి, లేకపోలేదు. అన్ఫార్చునేట్ గా ఒక 50 మంది పంజాబ్ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు మగవాళ్ళని మనం రెస్క్యూ చేయలేకపోయినాము. అల్టిమేట్ గా వాళ్ళని చంపేశారు ఐసిస్. కానీ మన అమ్మాయిలను మాత్రం రెస్క్యూ చేసి తీసుకురాగలిగారు. ఐసిస్ కూడా మనకు వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేశారు అమ్మాయిలు. కాబట్టి మనకు ఉన్నటువంటి కనెక్షన్స్ అక్కడ కూడా ఉన్నాయి. వికే సింగ్ గారు స్వయాన వెళ్ళారు మోసూల్కి, అక్కడంతా వెళ్ళొచ్చారు మినిస్టర్ గా ఉన్నప్పుడు. కాబట్టి మన ఇంట్రెస్ట్ ఉన్నాయి సిరియాలో. మన అప్రోచ్ ఎలా ఉంటుందంటే, భారతదేశం ఏ ఒక్క సంస్థ, ఏ ఒక ఆర్గనైజేషన్ మీద జనరల్ గా మనం ఎక్కువ వాళ్ళ మీద పెట్టుబడి పెట్టం. మనం ఒక బంగ్లాదేశ్ లో అలా జరిగింది. బంగ్లాదేశ్ లో మొత్తం అంతా కూడా షేక్ హసీనా మీద మనం ఫోకస్ చేశాము. మిగతా దేశాల్లో అంతా కూడా ప్రజల మీద మనం ఎక్కువ ఫోకస్ పెడతాం. కాబట్టి సిరియాలో కూడా మన ఇంట్రెస్ట్, భారతీయ ఇంట్రెస్ట్ కాపాడుకోవడానికి మనకు చాలా అసెట్స్ ఉన్నాయి అక్కడ. కాబట్టి రేపటి రోజు అక్కడ సున్నీ ప్రభుత్వం ఎలా ప్రవర్తిస్తుందో చూడాలి. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి సున్నీ ప్రభుత్వం టర్కీ అధీనంలో, టర్కీ చెప్పినట్లు ప్రవర్తిస్తే కనుక మనకు కొంత ప్రమాదం అనేది మనం తప్పకుండా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. దాన్ని మనం ఎలా కౌంటర్ మెజర్ చేయాలో అది మనం ప్లాన్ చేసుకుంటాం. కానీ ఒకవేళ అది కనుక యుఎస్ఏ అలాగే మనకి ఇజ్రాయెల్ ప్రాక్సీగా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేశారు అంటే కనుక, షియాలకు వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తించేటువంటి ప్రయత్నం చేస్తే కనుక బహుశా ఇమ్మీడియట్ మనం టార్గెట్ అవ్వకపోవచ్చు. ఇంకా ఇరాన్ మీద టార్గెట్స్, తర్వాత లెబనాన్ లో ఉన్నటువంటి హిజ్బుల్లా మీద టార్గెట్స్, ఇటువంటి వాళ్ళు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా ఇలాగే జరుగుతుందని ఎవరు చెప్పలేరు. రాబోయే రోజుల్లో కొన్ని వారం, 10 రోజులు, 2-3 వారాల్లో ఇది ఎలా ముందుకు వెళ్తుంది అన్న దాని ఆధారంగా మన థ్రెట్ పర్సెప్షన్ మనం చూసుకోవాలి. కానీ తప్పకుండా కొంత మనకు ప్రమాదం వచ్చేటువంటి అవకాశాలు మాత్రం ఉన్నాయి, సూచనలు ఉన్నాయి. కాబట్టి మనం అప్రమత్తంగా ఉండడం, తప్పకుండా మన రక్షణ మనం చూసుకుంటూ ఉండాలి. రైట్ సార్, మీరు ఇందాక పాకిస్తాన్కి బయాత్కర్ డ్రోన్స్ టర్కీ ఇవ్వడం గురించి చెప్పారు. కానీ రీసెంట్లీ వస్తున్న వార్తలు ఏంటి అంటే, బంగ్లాదేశ్లో కరెంట్లీ ఏదైతే గవర్నమెంట్ ఉందో, యూనిస్ అడ్వైజర్గా ఉన్న గవర్నమెంట్, వాళ్ళు కూడా బయాత్కర్ డ్రోన్స్ని తీసుకున్నారు. దాన్ని కరెంట్లీ ఇండియా బంగ్లాదేశ్ బార్డర్లో వాటిని పెట్టారు అన్న వార్తలు వస్తున్నాయి. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే సార్, పాకిస్తాన్ దగ్గర అంటే మనం యాంటీ రేడార్స్, యాంటీ డ్రోన్ సిస్టమ్ కానివ్వండి, అక్కడ ఆర్మీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. బట్ మనం బంగ్లాదేశ్ బార్డర్ అనేది అది చెప్పాలంటే చాలా వోలటైల్ బార్డర్. అక్కడ బిఎస్ఎఫ్ ఉంటుంది, అది కూడా అంత ప్రెజెన్స్ కూడా వాళ్ళది చెప్పాలంటే కొంచెం మనకి తెలిసిందే. సో ఆ డ్రోన్స్ పెట్టి ఇప్పుడు ఈ టైంలో డ్రోన్స్ పెట్టడాన్ని మనం ఎలా చూడాలి? అండ్ మామూలుగా సార్, బిపిన్ రావత్ గారు, ఇండియాస్ ఫస్ట్ సిడిసి డిఫెన్స్ చీఫ్ ఆయన ఏమన్నారంటే, ఇండియా 2.5 ఫ్రంట్ వార్కి రెడీ అవ్వాలని అన్నారు. కానీ చూస్తూ ఉంటే ఇండియా 4.5 ఫ్రంట్ వార్కి సిద్ధమవుతోంది. మనం దానికి రెడీగా ఉన్నామా? అంటే ఇది ఎన్ని 0.5 అవుతాయో మనకు చెప్పలేము నిజంగా.
ఈ రోజు చూస్తే కనుక మన చుట్టూతన కూడా మన శత్రువులే ఉన్నారు. లిటరల్ గా భారత వ్యతిరేకమైన శక్తులే ఈ రోజు పరిపాలన చేస్తున్నాయి. పాకిస్తాన్ తెలిసిన విషయమే, అలాగే మనకు చైనా విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ కూడా ఇప్పుడు మన వ్యతిరేకంగా తయారైంది. మియన్మార్ లో కూడా పరిస్థితి అలాగే ఉన్నది. అక్కడ కచిన్ ఆర్మీ కొన్ని ప్రాంతాలు కబ్జా చేసుకుంటే అరక్కన్ ఆర్మీ కొన్ని ప్రాంతాలు కబ్జా చేసుకున్నాయి. కాబట్టి అక్కడ కూడా మనకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అలాగే మనం చూస్తే కనుక శ్రీలంకలో అల్ట్రా లెఫ్టిస్ట్ ప్రభుత్వం ఈ రోజు అక్కడ ఏర్పడింది. మరి దాన్ని బేస్ గా చేసుకొని నక్సలైట్స్ కమ్యూనిస్టులు మన మీద దాడులు చేస్తారా? అలాగే మాల్డీవ్స్ ని అక్కడ కంప్లీట్ ఇస్లామిక్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి దాన్ని బేసిస్ చేసుకొని మన మీద ఇస్లామిక్ ఉగ్రవాదులు వస్తారా? ఎన్ని ఫ్రంట్స్ లో మనం దాడులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే మన దేశంలో ఆల్రెడీ రెడ్ కారిడోర్స్ తెలుసు, మనకు నక్సలైట్ ప్రభావం ఎలా ఉందో తెలుసు. అలాగే ఇక్కడ ఇస్లామిక్ ఎక్స్ట్రీమిస్ట్ ఏవైతే వర్టికల్స్ ఉన్నాయో మన దేశంలో వాళ్ళు ఏం చేస్తారు? మన దేశంలో ఇంటర్నల్ గా ఎన్ని 0.5 0.25 0.75 మనకు చెప్పలేము. ఎన్నో ఫ్రంట్స్ మీద మనకు యుద్ధం అన్నది ఈ రోజు పొంచి ఉన్నది. మనకు వ్యతిరేకించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇదిలా ఉండగా నేపాల్ కూడా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లో వెళ్ళిపోయారు వాళ్ళు, చైనాకి హస్తగతం అయ్యారు వాళ్ళు. కాబట్టి రేపటి రోజు వాళ్ళ రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చరు మన భారత సరిహద్దు దాకా వాళ్ళు వచ్చి కూర్చున్నారంటే కనుక నేపాల్ కూడా వాళ్ళు బేఖాతరు చేసి మన మీద ఇంకొక ఫ్రంట్ వాళ్ళు చైనా ఓపెన్ చేయగలరు. కాబట్టి ఎన్నో ఫ్రంట్స్ లో ఎన్నో అంశాలలో మన మొత్తం సరిహద్దులు అన్ని చూస్తే కదా ఎక్కడ కూడా మనం సురక్షితంగా లేము అని అర్థం చేసుకోవాలి. గతంలో బంగ్లాదేశ్ షేక్ హసీనా ఉన్నప్పుడు పెద్దగా మనకు అంత థ్రెట్ ఉండేది కాబట్టి మనం అంత ఫోకస్ పెట్టలేదు. ఈరోజు సడన్ గా అక్కడ అంత ప్రభుత్వం మనకు వ్యతిరేకంగా ఉండడంతో అక్కడ మనం ఫోకస్ పెట్టవలసి వస్తుంది. గతంలో మనం పాకిస్తాన్ మీద కూడా ఫోకస్ తగ్గించాం. మొత్తం ఫోకస్ చైనా మీద పెట్టున్నాం మనం, ఏది మన గల్వాన్ ఘటన జరిగిన తర్వాత. అటువంటిది ఈ రోజు పాకిస్తాన్ మీద మనం ఎక్కువ ఫోర్స్ పెట్టాల్సిందే. అలాగే బంగ్లాదేశ్ మీద కూడా షిఫ్ట్ చేయవలసిన ఆవశ్యకత వస్తుంది. ఈరోజు బంగ్లాదేశ్ భారతదేశానికి వచ్చిన సరిహద్దు మనకు ఉన్నటువంటి సరిహద్దులు అన్నిట్లోకి పెద్ద సరిహద్దు. చైనా భారతదేశం సరిహద్దు కంటే కూడా పెద్ద సరిహద్దు బంగ్లాదేశ్తో ఉండదు. కాబట్టి ఇక్కడ కొండలు ఉన్నాయి, అడవులు ఉన్నాయి, మనకు చెరువులు ఉన్నాయి, తర్వాత నదులు ఉన్నాయి, విపరీతమైన జలపాతాలు ఉన్నాయి. అంటే నీళ్ల ప్రవాహం, ఎన్నో నదులు, వందలాది నదులు బంగ్లాదేశ్కి వెళ్తుంటాయి. కాబట్టి వీటినన్నిటిని కూడా మనం కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టం. చాలా సునాయాసంగా వాళ్ళు మన దగ్గర రావచ్చు. బైరాక్టర్ లాంటివి వాళ్ళు వాడుకొని మొత్తం వాళ్ళ బార్డర్లోనే వాళ్ళు గస్తీలు తిరుగుతూ మన అప్రమత్తం, మన సెక్యూరిటీ ఎలా ఉన్నది, మనం స్ట్రిక్ట్ గా ఉన్నామా లేదా, మనకి ఎక్కడెక్కడ మన స్థావరాలు ఉన్నాయి, మన ఇంటెలిజెన్స్ వర్గాలు ఏం చేస్తున్నాయి, మన కమ్యూనికేషన్స్ ఎలా ఉన్నాయి, గస్తీలు ఎలా తిరుగుతున్నాము, ఎక్కడ వల్నరబుల్ గా ఉన్నాము, ఇవన్నీ కూడా వాళ్ళు పసిగడుతున్నారు. ఇవన్నీ బంగ్లాదేశ్ అక్కర్లేదు. బంగ్లాదేశ్ మన మీద యుద్ధం చేసి వాళ్ళు గెలిచేటువంటి పరిస్థితి లేనేలేదు. కానీ ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికి వెళ్తుంది? అది చాలా కీలకమే. ఈ ఇన్ఫర్మేషన్ బహుశా పాకిస్తాన్, చైనా, టర్కీ లాంటి దేశాలకు అవి వెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకని దాన్ని అక్కడ డిప్లాయ్ చేశారు. అది కొనుక్కునేటువంటి క్షమత కూడా వాళ్ళకు బంగ్లాదేశ్ ఉన్నదా లేదని పెద్ద ప్రశ్న. కానీ ఈ సరిహద్దులన్నింటినీ పసిగట్టి మనకు వ్యతిరేకమైన చర్యలు చేయడానికి మనకు పెద్ద శత్రువులు ఎవరున్నారో వాళ్ళు బంగ్లాదేశ్ ని బావుగా వాడుకుంటున్నారు. అందుకనే మనం చూస్తే కనుక ఇక్కడ ఏదైతే మనకు బార్డర్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, బార్డర్ ఏరియాస్ లో వాళ్ళ దుందుడుకు చర్యలు చూస్తున్నాం మనం. బంగ్లాదేశ్ బార్డర్ ఫోర్స్ ఏదైతే ఉందో భారత సరిహద్దు లోపలికి వచ్చి ఇక్కడ ఎవరో గుడి కడుతుంటే మీరు గుడి కట్టడానికి వీలు లేదు అని బెదిరించి వెళ్ళారు. అంటే వాళ్ళు సరిహద్దు దాటి వచ్చి ఇంత పెద్ద దేశమైన భారతదేశాన్ని వాళ్ళు బెదిరించగలుగుతున్నారంటే వాళ్ళకి వెనకాల ఎంతటి సమర్థన ఉందో, వాళ్ళకి ఎంత శక్తి ఉందో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆ ఫ్రంట్ ఒకటి సడన్ గా మనకు ఓపెన్ అయింది. అది ఒక ప్రమాదం మనకు డెఫినెట్ గా ఉన్నది. అలాగే మనకు మియన్మార్ లో చూస్తే కనుక మియన్మార్ లో రీసెంట్ గా అరక్కన్ ఆర్మీ కంప్లీట్ గా ఒక ప్రాంతం అంతా టేక్ ఓవర్ చేశారు. ఆ టేక్ ఓవర్ చేసినటువంటి ప్రాంతం అంతా కూడాను బంగ్లాదేశ్ బార్డర్ లో ఉన్నటువంటి ప్రాంతం అంతా వాళ్ళు టేక్ ఓవర్ చేశారు. అంతేకాదు మియన్మార్ కి బే ఆఫ్ బెంగాల్ తో ఉన్నటువంటి కనెక్షన్ ప్రాంతాన్ని కూడా వాళ్ళు టేక్ ఓవర్ చేశారు. కాబట్టి అక్కడ కూడా మన ఇంట్రెస్ట్ చాలా ఉన్నాయి. అక్కడ కనుక ఒకవేళ చైనా కానీ లేదా ఇతరత్ర ఏదైనా శక్తులు వచ్చి కూర్చున్నాయంటే అక్కడ మనకు చాలా ప్రమాదం. మన అండమాన్ కమాండ్కి ప్రమాదం, మన ఈస్టర్న్ నేవల్ ఫ్లీట్ కి ప్రమాదం, మన మిగతా అసెట్స్ ఏవైతే వాటన్నిటి కూడా ప్రమాదం వచ్చేటువంటి పరిస్థితులు రావచ్చు. అందుకని ఈ యొక్క మల్టిపుల్ ఫ్రంట్ వార్ అనేది భారతదేశం ఈరోజు మనం ఫేస్ చేయబోతున్నాము. సడన్ గా ఉన్నట్టుండి ఈ పరిస్థితి అంతా కూడా మారిపోయింది. లిటరల్ గా చూస్తే కనుక మెడిటరేనియన్ సీ సముద్రం నుంచి తీసుకొని బే ఆఫ్ బెంగాల్ దాకా ఒక భారత్ని మినహాయిస్తే అంతా కూడా అతలాకుతలమైనటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం మనం. ఎవరు సురక్షితంగా లేరు, ఎక్కడా శాంతి లేదు. అన్ని ప్రాంతాల్లో కూడాను
విపరీతమైనటువంటి రక్తపాతం చూస్తున్నాం మనం. పాకిస్తాన్ లో ఒక విధమైన రక్తపాతం ఉంటే ఇరాన్ లో వేరే విధమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాము. ఇరాక్ సరే ఇరాక్ ఇప్పటికి కూడా స్టెబిలైజ్ అవ్వలేదు. కొత్తగా సిరియా మొదలైంది, లెబనాన్, హెజ్బుల్లా, ఇజ్రాయెల్, హమాస్ ఇవన్నీ ఎలాగో చూస్తున్నాం మనం. కాబట్టి ఈ మొత్తం ప్రాంతం అంతా కూడాను కంప్లీట్ గా అస్థిరంగా ఉన్నప్పుడు మనం దానికి భిన్నంగా మనం సురక్షితంగా ఉండడం అన్నది కొంచెం కష్టం. మన రక్షణగా మనం ఎంత చేసుకున్నా కానీ మనకు కొంత ఇబ్బందులు అన్నది తప్పవు. ఈ యొక్క టెక్నాలజీని బంగ్లాదేశ్ వాడట్లేదని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. బంగ్లాదేశ్ ని వాడుకొని ఈ ఇన్ఫర్మేషన్ ఇంకెవరో శత్రువులు మనకు వ్యతిరేకంగా వాళ్ళు దీన్ని వాడుకోబోతున్నారు అని మనం అర్థం చేసుకోవాలి. రైట్ సార్, మీరు ఇప్పుడు డ్రోన్స్ గురించి చెప్పారు. ఇందాక ఇండియా పాకిస్తాన్ బార్డర్లో ఏవైతే డ్రోన్స్ వస్తున్నాయి, ఇప్పుడు బంగ్లాదేశ్లో బాత్కార్ డ్రోన్స్, ఇదే బాత్కార్ డ్రోన్స్ని టర్కీ ఎలాగా అజర్బైజాన్కి ఇవ్వడంతో అర్మేనియాలో అది గేమ్ చేంజర్ అయింది అనేది మీరు ఇలాంటివి చాలా బాగా చెప్పారు సార్. కానీ అసలు ఇప్పుడు చూసినట్టయితే కనుక మీరు ఇందాక అన్నట్టుగా యుద్ధాలు ఏవైతే ఉన్నాయో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ వస్తున్నాయి. మనం ప్రతి యుద్ధంలో ఏదో కొత్త చూస్తున్నాం అన్నారు, అలాగే ప్రతి యుద్ధంలో కూడా ఏదో ఒక కొత్త చేంజ్ వస్తూ ఉంది. అలా చెప్పాలంటే సిరియన్ వార్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ బాత్కార్ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్కువగా పేరు రావడం మొదలైంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే అర్మేనియా ట్యాంక్స్ని వాటిని మొత్తం ధ్వంసం చేశాకైతే ఇది గేమ్ చేంజర్ అని మొత్తం అందరూ అనడం మొదలెట్టారు. సో ఇలాంటి డ్రోన్స్ మన దగ్గర ఉన్నాయా? అట్ ది సేమ్ టైం డ్రోన్స్ ఎంత ముఖ్యమో మనకి డ్రోన్స్ ముఖ్యం. ఎందుకంటే మనం శత్రువుల మీద మనం ఒక కన్నేసి ఉంచాలి, వాళ్ళ స్థావరాలని ధ్వంసం చేయాలన్నా ఇలాంటి వాటికి మనకి డ్రోన్స్ కావాలి. కానీ అదే శత్రువులు అలాంటి పనులే మనకి చేయాలనుకుంటే కనుక ఆ డ్రోన్స్ ధ్వంసం చేయడానికి యాంటీ డ్రోన్ సిస్టమ్ కూడా కావాలి. ఈ రెండిట్లలో మనం ఎక్కడున్నాం, మన పరిస్థితి ఎలా ఉంది? ఎందుకు అంటే మామూలుగా డిఫెన్స్లో కనుక చూసుకున్నట్టయితే మీరు ఎప్పుడు చెప్తూనే ఉంటారు, డిఫెన్స్ రౌండప్ ముందు గ్లోబల్ రౌండప్లో కూడా చెప్పారు, భారత్ చాలా మటుకు రక్షణ విభాగంలో విదేశీ సంస్థల మీద ఆధారపడుతూ ఉంది. ఇప్పుడున్న ఇలాంటి సిచ్యువేషన్లు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనుకుంటే కనుక మనం చూసినట్టయితే సిరియా ఓ రకంగా ఓడిపోవడానికి ఇరాన్ అండ్ రష్యన్ సోల్జర్స్ మీద ఆధారపడడమే ఒక కారణం అని చెప్పాలి. ఇరాన్ ఏమో హెజ్బుల్లా సోల్జర్స్ని అక్కడికి పంపించేయడంతో లెబనాన్కి ఇరాన్ వీక్ అయిపోయింది, దాంతో సిరియాకు ఒక చేయి వెళ్ళిపోయింది. రష్యన్ సోల్జర్స్ ఏమో యుక్రెయిన్ వెళ్ళిపోవడంతో చెప్పాలంటే వాళ్ళు కంప్లీట్ కొలాప్స్ అయిపోయారు. అది సోల్జర్స్ అవ్వనివ్వండి, టెక్నాలజీ అవ్వనివ్వండి, ఆయుధాలు అవ్వనివ్వండి, విదేశ సంస్థల మీద మనం ఎంతన్నా మిత్ర దేశం అవ్వనివ్వండి, లేకపోతే మనం బ్రదర్ అననివ్వండి, బ్లడ్ బ్రదర్ ఏమని అననివ్వండి, ఒక మిత్ర దేశం మీద ఆధారపడడం ఎంతవరకు సమంజసం? మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? మనకు గతంలో జరిగినటువంటి యుద్ధాల్లో మనం చాలా హెవీగా రష్యా మీద, సోవియట్ యూనియన్ మీద ఆధారపడి ఉండేవాళ్ళం. మనం వాళ్ళ దగ్గర నుంచి రాకపోతే చాలా ఇబ్బంది పడ్డాం. ఫర్ ఇన్స్టెన్స్ 71 యుద్ధంలో మనకు ఈవెన్ బేసిక్ అమ్యూనిషన్ కూడా మన దగ్గర లేదు. రష్యా కొంత డిలే చేసింది, అదే పనిగా స్ట్రాటజిక్ గా యుద్ధం ఆపాలి అన్న దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేసి మనకు కావాల్సినంత మోతాదులో వాళ్ళు పంపించలేదు, ఆపేశారు, కొంత ఆపారు. ఆ ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు మనకు ఇజ్రాయెల్ తోటి అప్పుడు ఇంకా దౌత్యపరమైనటువంటి సంబంధాలు కూడా లేవు ఇజ్రాయెల్. అయినా కానీ ఇజ్రాయెల్ మనకు ఒక 2-3 ఫ్లైట్ లోడ్స్ కంప్లీట్ గా అమ్యూనిషన్, బేసిక్ బుల్లెట్లు, తర్వాత షెల్స్ ఇవేవైతే ఉన్నాయో ఈ అమ్యూనిషన్ అంతా కూడా వాళ్ళు మనకు పంపించారు. మనకు దౌత్యపరమైనటువంటి సంబంధం లేకున్నా కానీ కూడా మనకు పంపించారు. వాళ్ళు పంపించడంతో కొంత ఊపిరి తీసుకొని యుద్ధం చేయగలిగాం మనం. అప్పుడు గోల్డా మేయర్ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్పిందంటే, మీ దగ్గర నుంచి మేము ఏం ఆశించట్లేదు, మమ్మల్ని రికగ్నైజ్ చేయండి, మాతో దౌత్యపరమైనటువంటి సంబంధం పెట్టుకోండి అని వాడు కోరింది. అంతే. అంటే మన పరిస్థితి అలా ఉండేది. సోకాల్డ్ మన మిత్రుడైనటువంటి సోవియట్ యూనియన్ కూడా మనకు అవసరమైనప్పుడు బహుశా మనకు కావాల్సినంత మోతాదులో సాయం దొరకలేదు అక్కడ. సరే, సోవియట్ యూనియన్ అయినా కనీసం మనం సాయం చేసింది కాబట్టి తట్టుకోగలిగాం, అది వేరే మాట. కానీ ఇదే పరిస్థితి ఎన్నో దేశాల్లో చూస్తున్నాం. ఈరోజు సిరియాలో ఎలాగైతే ఇరాన్, రష్యా ఇద్దరి యొక్క సహాయం లేకపోయేసరికి కుప్పగోలిపోయిందో అదే పరిస్థితి ఎన్నో దేశాల్లో మనం చూసాం. ఆఫ్ఘనిస్తాన్లో అదే పరిస్థితి. అమెరికా సైన్యం వెళ్ళిపోగానే మోటార్ బైకుల మీద, సైకిళ్ల మీద వస్తున్నటువంటి తాలిబాన్ ఆ దేశాన్ని టేక్ ఓవర్ చేసింది. అంటే తాలిబాన్ వాళ్ళకి ఏమున్నాయి, వాళ్ళకి అస్త్రాలు ఉన్నాయా, శస్త్రాలు ఉన్నాయి, ఏమున్నాయి వాళ్ళ దగ్గర, వాళ్ళు పెద్ద ఫోర్సే కాదు. అయినా అమెరికా అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి అక్కడ వాక్యూమ్ క్రియేట్ అయ్యేసరికి వీళ్ళు టేక్ ఓవర్ చేయలేదు. అదే పరిస్థితి పాకిస్తాన్లో కూడా. పాకిస్తాన్, అమెరికా, చైనా వీళ్ళ మీద ఆధారపడి భారతదేశం మీద యుద్ధాలు చేసింది గతంలో. ఎస్పెషల్లీ 71 యుద్ధం మనం చూసామంటే కనుక చైనా ఒక కొత్త ఫ్రంట్ ఓపెన్ చేస్తుంది,
భారత సైన్యం అంతా కూడా చైనా మీద యుద్ధం చేయడానికి అక్కడ వెళ్ళిపోతారు, ఈస్ట్ పాకిస్తాన్ కాపాడుకోవచ్చు అని ఒక టార్గెట్ ఉండింది వాళ్ళు. రెండవది అమెరికన్ నేవల్ ఫ్లీట్ ఇక్కడ ఇండియన్ ఓషన్ లో దించి భారత వ్యతిరేకంగా వాళ్ళు కూడా యుద్ధం చేస్తారు అని వాళ్ళు ఒక నమ్మకం ఉండేది. అమెరికా వాళ్ళకు చాలా ఆ రోజుకి సంబంధించినటువంటి అత్యాధునికమైనటువంటి ట్యాంకులు ఇవన్నీ ఇచ్చారు వాళ్ళకి. ఎయిర్ క్రాఫ్ట్స్ మనకంటే అద్భుతమైన క్రాఫ్ట్స్ పాకిస్తాన్ దగ్గర ఉండేవి. అలాగే వాళ్ళ దగ్గర పిఎన్ఎస్ ఘాజీ సబ్మరీన్స్ ఉండేవి, మన దగ్గర సబ్మరీన్స్ కూడా లేవు. మన పరిస్థితి దారుణంగా ఉండేది. మన ఐఎన్ఎస్ విక్రాంతిని పేల్చేటువంటి ప్రయత్నాలు వాళ్ళు చేశారు. ఆ పరిస్థితులలో అమెరికా ఎప్పుడైతే సోవియట్ యూనియన్ వాళ్ళు కూడా ఫ్లీట్ ఇండియన్ ఓషన్ లోకి దించారో వీళ్ళని కౌంటర్ చేస్తూ ఇమ్మీడియట్ గా అమెరికా చేతులెత్తేసి పాకిస్తాన్ సహాయం చేయడం మానేశారు. హెన్రీ కిస్సింజర్ చైనాని అటాక్ చేయి అని ఎంత కోరినా కానీ కూడా చైనా స్ట్రాటజిక్ గా వాడు పక్క తప్పుకున్నారు. చైనా అమెరికా ఇద్దరు కూడా పక్కకు తప్పుకునేసరికి మనం వెళ్ళి వాళ్ళని పెట్రోల్ కాల్ చేశాం. ఇన్ఫాక్ట్ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత బిగ్గెస్ట్ ట్యాంక్ బ్యాటిల్స్ మనకు లోంగోవాల్లో కానీ ఇటువంటి ప్రాంతాల్లో అన్నింటిలో కూడా మనం చేసి వాళ్ళని ఓడించగలిగాం. మనకంటే చాలా సుపీరియర్ టెక్నాలజీ ఉన్నటువంటి ట్యాంకులను, ఫీల్డ్ గన్స్ ని, వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ ని, వాళ్ళ నేవీని మొత్తం ధ్వంసం చేయగలిగాం. అంటే ఎక్స్టర్నల్ ఫోర్సెస్ వేరే దేశాల ఆధారంగా మీరు యుద్ధాలంటూ చేస్తే వాళ్ళు మిమ్మల్ని నట్టేట ముంచేటువంటి ప్రమాదం ఉంది అన్నది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అదే ఈరోజు సిరియాలో కూడా చూస్తున్నాం. మనం సిరియాలో వీళ్ళిద్దరు ఆ సహాయానికి రాలేకపోవడంతో అసాద్ రెజిమ్ కొలాప్స్ అయింది. అదే మనకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. భారతదేశం అందుకనే మనం ఆత్మనిర్భర భారత దృష్ట్యా మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా లాంటివన్నీ మనం తీసుకొచ్చి ఈ దేశంలో టెక్నాలజీ పెంచుకునే దిశగా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇన్ఫాక్ట్ మోదీ ప్రభుత్వం రాక ముందర చూస్తే ప్రపంచంలో డిఫెన్స్ కొనుగోలు చేసే అతి పెద్ద దేశంగా మనకు ఒక బిరుదు ఉండేది. మొత్తం ప్రతిదీ మనం ఇంపోర్ట్ చేసుకునేవాడు. మన దేశంలో లిటరల్గా ఏమి తయారయ్యేవు. ఎందుకు? అప్పటి ప్రభుత్వాల పాలసీ. మనం శాంతియుతమైన దేశము, అస్త్రశస్త్రాల మీద మనం ఫోకస్ పెట్టకూడదు, మన రక్షణకు కావాల్సిందేవో అక్కడ కొనుక్కుంటాం, చాలా అంతకంటే అక్కర్లేదు అన్నటువంటి ఆలోచన దృక్పథం ఉండేది వాడు. కానీ ఇప్పుడు అలా పరిస్థితి లేదు. వాళ్ళ మీద వేరే వాళ్ళ మీద ఆధారపడి ఉంటే మన పరిస్థితి ఏంటి? ఇప్పటికి కూడా ఇంత ఆత్మనిర్భర భారత తర్వాత మనం మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ఇవన్నీ కూడా చేసిన తర్వాత కూడా ఇప్పటికీ మనం ఇంకా రష్యా మీద ఆధారపడి ఉన్నాం. ఎంతో పెద్ద ఎత్తున పెద్ద మోతాదున ఆధారపడి ఉన్నాం. అలాగే ఇప్పుడు రఫైల్స్ మనం ఫ్రాన్స్ నుంచి తెచ్చుకున్నాం. దాని సర్వీసింగ్ కానీ దాని టెక్నాలజీ కానీ మనకు కంప్లీట్గా ట్రాన్స్ఫర్ అవ్వలేదు. మనం దాన్ని ఇంకా ఫ్రాన్స్ మీద ఆధారపడి ఉన్నాం. రేపు కనుక మనం ఎవరితో యుద్ధం మీదకి వెళ్ళినప్పుడు ఫ్రాన్స్ ఆ యుద్ధాన్ని వ్యతిరేకిస్తే మనకు సాయం వస్తుందా అంటే పెద్ద ప్రశ్న. అలాగే మనం ఎన్నో దేశాల మీద ఆధారపడి ఉన్నాం. క్రమేపీ దాన్ని ఇండిజినైజ్ చేసుకుంటూ వెళ్ళగలిగిన రోజు, ఇంకొకరి మీద ఆధారపడకుండా ఉన్నటువంటి ఎస్పెషల్లీ క్రిటికల్ టెక్నాలజీస్ లో మనకు ఆత్మనిర్భరత వచ్చిన రోజు మనం నిజంగా దీన్ని తట్టుకునేటువంటి పరిస్థితి మనకు వస్తుంది. ఆ ప్రయత్నం చేస్తున్నాం మనం. కానీ ఇంకా చాలా దూరం ఉంది. ఈ ప్రయాణం ఉన్నది ఇంకా చాలా దూరం ఉన్నది, చాలా సమయం పడుతుంది. గత ప్రభుత్వాలు చేసినటువంటి పాలసీస్ వల్ల మన ఇండస్ట్రీ ఎదగలేదు. చేస్తే కూస్తే ఈ డిఫెన్స్ కి సంబంధించినటువంటి ప్రొడక్షన్ ఓన్లీ పబ్లిక్ సెక్టర్ లో చేయాలి అని వాళ్ళు పెట్టారు. పబ్లిక్ సెక్టర్ లో ఇన్నోవేషన్ లేదు, టెక్నాలజీ లేదు. ఎప్పుడో పాత షెల్లులు తయారు చేసుకొని వాళ్ళు యూనియన్లు, కమ్యూనిస్ట్ యూనియన్స్ పెట్టుకుని వాళ్ళు కూర్చున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేట్ రంగాన్ని ముందుకు తీసుకురావడము, కొత్త టెక్నాలజీస్ తీసుకురావడము, ఇవన్నీ పెద్ద మోతాదున జరగడంతో ఈ రోజు మనం ఒక డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అన్నది దేశంలో మొదలైంది, ఎదుగుతున్నది. మనం కూడా ఎక్స్పోర్ట్ మార్కెట్ లో దిగాం. సరే, మొత్తం ఎక్స్పోర్ట్ మార్కెట్ లో ఈవెన్ సౌత్ కొరియా లాంటి దేశం ముందర మనం నిలబడలేము. కానీ ఈ రోజు మనకంటూ మెల్లిమెల్లిగా ఒక స్థానం వచ్చేటువంటి పరిస్థితులు మొదలైనవి మనం అర్థం చేసుకోవాలి. వాటిల్లో కొత్త టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, కమ్యూనికేషన్ కావచ్చు, రడార్స్ కావచ్చు, లేదా మనకు మెటలర్జీ దానికి సంబంధించింది కావచ్చు, తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రోటోకాల్ రిలేటెడ్ కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, టెస్టింగ్ ఎక్విప్మెంట్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడాను మన దేశంలో ఒక ఎకో సిస్టమ్ తయారైంది. ఈ ఎకో సిస్టమ్ తయారవడంతో మనకు ఇది డ్యూయల్ పర్పస్, సివిలియన్ పర్పస్ కి వాడుకోవచ్చు, డిఫెన్స్ కూడా వాడుకోవచ్చు, రెండింటి కూడా వాడుకోవచ్చు. అటువంటి ఎకో సిస్టమ్ తయారవడంతో ఈ రోజు మనం గతంలో ఉన్నంత వల్నరబుల్ గా లేము. కొంత మనకు ఊరట అన్నది ఉన్నది, కానీ ఇంకా సమయం పడుతుంది మనకు కంప్లీట్ గా దీని నుంచి రావాలంటే. ఫర్ ఇన్స్టెన్స్ తేజస్ ఇంకా ఇప్పటిదాకా మనకు ఎయిర్ ఫోర్స్ కి సప్లై చేయలేకుండా ఉన్నాం. ఎయిర్ ఫోర్స్ గురించి మనం ఒక కంప్లీట్ ఎపిసోడే చేసాం. వాళ్ళకి ఎన్ని స్క్వాడ్రన్స్ అప్రూవ్డ్ ఉన్నాయి, ఎన్ని స్క్వాడ్రన్స్ పడిపోయాయి,
రాబోయే దశకంలో ఇంకా ఎన్ని పడిపోతాయి. MiG-21 ఫర్ ఇన్స్టెన్స్ ఈ సంవత్సరం రిటైర్ చేయాలి, బహుశా దాన్ని రిటైర్ చేయకుండా ఇంకో కొన్ని రోజులు ఉంచుదామా అన్నటువంటి ఆలోచన కూడా ఉంది వాళ్ళకి. MiG-21 1960s లో ఉన్నటువంటి టెక్నాలజీ, అయినా గతి లేని పరిస్థితుల్లో ఉంచుకుందామా అని ఆలోచన చేస్తున్నారు. రాజ్నాథ్ సింగ్ గారు రష్యాకి వెళ్ళొచ్చారు, బట్ బహుశా అక్కడ ఏమైనా సుఖాయిల గురించి ఏమైనా మాట్లాడారా, ఇవన్నీ తెలుస్తాయి మెల్లిమెల్లిగా. అంటే మనకు ఇప్పటికి కూడా ఇంకా డిపెండెన్సీ చాలా ఉన్నది. ఇండిజినస్ ప్రొడక్షన్ ఇంకా మన పికప్ అవ్వలేదు. మనకంటూ కోర్ టెక్నాలజీ లేదు. రోహిణి ఇంజిన్ ఏదో చేసాం కానీ ఇప్పటికి కూడా అది ఫైటర్ జెట్ లో పెట్టే అంత టెక్నాలజీ మన దగ్గర రాలేదు. ఇవన్నీ కూడాను మనకు ఇబ్బందులు ఉన్నాయి. అయినా కానీ మన ప్రయత్నం అంటూ మొదలు పెట్టాం కాబట్టి కనీసం 10, 15, 20 సంవత్సరాల్లో ఒక శక్తిగా ఎదిగేటువంటి సూచనలు ఉన్నాయి. డ్రోన్ గురించి అడిగాం. డ్రోన్ కి సంబంధించి మనకు గల్వాన్ ఘటన జరిగేంత వరకు కూడాను దీని గురించి ఎవరు పట్టించుకోలేదు. సంతోష్ బాబు గారి యొక్క బలిదానం అన్నది ఈ దేశంలో కీలకమైన మార్పు. బిఫోర్ గల్వాన్, ఆఫ్టర్ గల్వాన్ అని మనం ఒక గీటరాయి గీయవచ్చు. మనం గల్వాన్ తర్వాతనే మనకు ఈ అగ్నివీర్ అన్న స్కీమ్ తీసుకొచ్చాం. మనం ఆర్మీ రిక్రూట్మెంట్ అనేది గతంలో ఏదో ఒక పద్ధతిలో చేస్తూ ఉన్నాం. ఎన్ని లక్షల మందిని మెయింటైన్ చేసాం మనం. నిజంగా ఇప్పుడున్నటువంటి కొత్త సిచ్యువేషన్ అంతమంది అవసరమా అనేది పెద్ద ప్రశ్న. సైన్యం కావాలి మనకి, అఫ్ కోర్స్ సైన్యం లేకుండా ఉంటే మన పరిస్థితి చాలా కష్టం అవుతుంది. కానీ సైన్యంలో కూడా మనకు ఉండవలసిన పోర్షన్లో సైన్యం మనకు చాలు, అంతకంటే ఎక్కువ సైన్యం వల్ల మనం ఇబ్బందులు పడతాం. ఆ సైన్యాలు కూడా ఎప్పుడో రాజులు బ్రిటిష్ హయాంలో ఉన్నటువంటి రెజిమెంట్సే ఉన్నాయి. ఏదో రాజ్పుటానా రెజిమెంట్, డోగ్రా రెజిమెంట్, గఢవాల్ రైఫల్స్, మెడ్రాస్ శాపర్స్, పంజాబ్ రెజిమెంట్, ఇవన్నీ కూడా ఎప్పుడో రాజులు రాజ్పుటానాలో వాళ్ళు చేసినటువంటివి, అప్పటివి. ఇంకా అదే సిస్టమ్ మనం ఫాలో అవుతున్నాం. అలా కాకుండా టెక్నాలజీ తీసుకురావాలి అన్న ప్రయత్నం అన్నది ఎస్పెషలీ సంతోష్ బాబు గారు బలిదానం తర్వాత ఇవన్నీ మొదలయ్యాయి. ఇందాక నువ్వు చెప్పినట్టు బిపిన్ రావత్ గారు, మన సిడిసి ఫస్ట్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్, ఆయన దీనిలో చాలా పెద్ద కీలక పాత్ర పోషించారు. ఆయన ఈ యొక్క ఆత్మనిర్భరతను పెంచుకోవడము, కీలకమైన మార్పులు తీసుకురావడము, థియేటరైజేషన్ గురించి మాట్లాడడము. అంటే త్రివిధ దళాలు అలా ఉండకుండా ముగ్గురు కలిసి అనుసంధానం చేసుకొని కొన్ని థియేటర్ తయారు చేయడము, నార్దర్న్ కమాండ్, సెంట్రల్ కమాండ్, ఈస్టర్న్, వెస్టర్న్, ఇటువంటివేవో కొన్ని తయారు చేయడము, దాంట్లో ఎవరు కీలకంగా పాత్ర పోషించాలి, ఇటువంటివన్నీ కూడాను కొన్ని మార్పులు మన సైనిక దీంట్లో మనం చూస్తున్నాము. దాంట్లో కీలకమైంది డ్రోన్స్. డ్రోన్ టెక్నాలజీ మనకు కనుక అప్పుడు ఉండింటే బహుశా సంతోష్ బాబు గారి బలిదానం అయి ఉండేదే కాదు. డ్రోన్ మనం పంపించి నిజంగా వాళ్ళు చెప్పినట్లు ఒప్పందం చేసుకున్నట్టు వాళ్ళు వెనక్కి వెళ్ళారా లేదా డ్రోన్ చెప్పుండేది మనకి. కానీ అన్ఫార్చునేట్లీ ఫిజికల్ గా ఈయనతో పాటు 19 మంది అక్కడ వెళ్ళి వాళ్ళు అక్కడ వీళ్ళు నిజంగా చైనీస్ వెనక్కి వెళ్ళారా లేదా అని వెరిఫై చేయడానికి వీళ్ళు వెళ్ళినప్పుడు వీళ్ళ మీద దాడి జరిగింది. దాంతో ఆయన అనుచరులందరూ చనిపోయారు, బలిదానం ఇచ్చారు, మనకు తెలుసు. ఇమ్మీడియట్ గా మనం అప్పటి నుంచి మొదలు పెట్టాము డ్రోన్స్ ప్రొక్యూర్మెంట్. ఫస్ట్ ఇజ్రాయెల్ నుంచి తెచ్చుకున్నాము, అమెరికా కొని తెచ్చుకున్నాము. ఏ దేశం మనకి ఇస్తే అక్కడి నుంచి తెచ్చుకోవడానికి సిద్ధపడ్డాం. ఇన్ఫాక్ట్ ఈవెన్ టర్కీ నుంచి కూడా తెచ్చుకోవడానికి సిద్ధపడ్డాము. ఎవరు మనకు డ్రోన్స్ ఇస్తే వాళ్ళ దగ్గర తీసుకుందామని మొదలు పెట్టాం. డిఆర్డిఓలో ఒక స్పెషల్ వింగ్ డ్రోన్స్ మీద ఫోకస్ చేయమని పెట్టాం మనం. అంతేకాదు మొత్తం ప్రైవేట్ రంగానికి మనం ఓపెన్ అప్ చేసాం. మీరు డ్రోన్స్ తీసుకురండి, డ్రోన్ టెక్నాలజీ తీసుకురండి అని చెప్పేసి మనం పాలసీలు పెట్టి కంప్లీట్ గా ఓపెన్ అప్ చేసాం. ఈ రోజు మనకు డ్రోన్ టెక్నాలజీలో చాలా పురోగతి చెందాం మనం. అంటే లిటరల్ గా చూస్తే కనుక 3-4 సంవత్సరాలు 2020లో జరిగింది. అది పాలసీ నిర్ణయం తీసుకొని వీళ్ళని ఓపెన్ అప్ చేయడానికి 1 సంవత్సరం పట్టింది. 2021 నుంచి 2024 వరకు, అంటే లిటరల్ గా 3 సంవత్సరాల్లో పెద్ద ఎకో సిస్టమ్ అని తయారు చేసుకోగలిగాం. దీంట్లో మనకు డిఫరెంట్ రేంజెస్, అంటే ఫస్ట్ డ్రోన్స్ ఎటువంటివి కొంత మనం చర్చిస్తే కనుక ఈ యొక్క పరిస్థితులు మనం అర్థం చేసుకోవచ్చు. డ్రోన్స్ వెరైటీ ఆఫ్ డ్రోన్స్ ఉంటాయి మనకు. మనం అఫ్ కోర్స్ అన్ని డ్రోన్స్ ని మనం ఇక్కడ చర్చించలేము మనం. కానీ ముఖ్యంగా మన ప్రేక్షకులకు కొన్ని డ్రోన్స్ కి సంబంధించినటువంటి కొన్ని అంశాలు, కొన్ని వెరైటీస్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఫర్ ఇన్స్టెన్స్ వర్టికల్ టేక్ ఆఫ్ డ్రోన్స్ ఉంటాయి. అవి కింద ఒక 5-6 క్వాడ్కాప్టర్స్ అంటారు, 4-5 రెక్కల్ లాంటివి ఉంటాయి. అవి వింగ్స్ ఉంటాయి, అవి రైజ్ అయి పైకి వెళ్ళగలవు. ఇవన్నీ కూడా తక్కువ డిస్టెన్స్ వెళ్ళగలవు, తక్కువ బరువును మోయగలిగినటువంటి. దీంట్లో కెపాసిటీ వాళ్ళు పెంచుకున్నారు, కానీ పెద్ద దూరాలు, ఎక్కువ దూరాలు వెళ్ళి 500 కిలోమీటర్లు 600 కిలోమీటర్ల దూరం వెళ్ళినటువంటి పరిస్థితులు వీటికి లేవు. అయినా ఈ డ్రోన్స్ కూడా చాలా కీలకమైనవి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఏదో కంటైన్మెంట్ నుంచి ఫార్వర్డ్ పోస్ట్ కి మనం ఏదో అమ్యునిషన్ సప్లై చేయాలి, నీళ్లు సప్లై చేయాలి, అన్నం సప్లై చేయాలంటే వీటిని వాడుకోవచ్చు. కాబట్టి ఇటువంటివి వర్టికల్ లిఫ్ట్ ఆఫ్ డ్రోన్స్ అంటారు. వీటిలో కాంపోనెంట్స్ మేజర్ గా ప్లాస్టిక్ ఉంటాయి, కాబట్టి ఇవి రెడార్ కి చిక్కడం అనేది చాలా కష్టం. ఇంకొకటి ఏంటంటే మామూలు ఎయిర్ క్రాఫ్ట్ లాగానే ఎగురుతాయి, దానికి రన్వే కావాలి. రన్వే మీద వారి టేక్ ఆఫ్ అయ్యి వెళ్ళి అది ఏం చేయాలో చేసి వస్తాయి.
రన్వే కావాల్సినట్టు కొంచెం పెద్ద మోతాదులు ఉంటాయి. పైరాట్కర్ అనేది అటువంటిదే. మామూలుగా ఒక రన్వే కావాలి. ఆ రన్వేని వాడుకుని వెళ్ళగలిగినటువంటివి దాంట్లో అన్మ్యాన్డ్ వాడు మనుషులు ఉండరు, కానీ మిగతా అంతా కూడా అదే వెళ్ళి టేక్ ఆఫ్ అయ్యి మళ్ళీ ల్యాండ్ అవ్వగలదు. ఇది రెండవ వెరైటీ. ఫిక్స్డ్ వింగ్ అండ్ ఫ్లెక్సిబుల్ వింగ్ అని ఇంకో వెరైటీ. ఫిక్స్డ్ వింగ్ అంటే కనుక దానికి ఆల్రెడీ దాని రెక్కలు ఏవైతే ఉంటాయో ఫిక్స్ చేసేసి ఉంటుంది. బైరాట్కర్ లాంటివి ఇవన్నీ మన రీపర్ డ్రోన్స్ లాంటివి ఇవన్నీ కూడా టేక్ ఆఫ్ చేయడానికి ముందరే ఫిక్స్డ్ ఉంటుంది. కొన్నిటికి ఏమవుతాయంటే అది ఆ వింగ్స్ లోపలికి ముడుచుకుని ఉంటాయి. దానిని ఏదో ఒక అస్త్రంతో దాన్ని ఫైర్ చేయాలి. అంటే ఏదో లాంచర్ లాంటిది పెట్టుకొని దానిలోంచి వీళ్ళు షూట్ చేయడమా, లేకపోతే ఎయిర్ క్రాఫ్ట్ లో నుంచి పోతూ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి వాళ్ళు వదిలిపెట్టడమా, లేదా ఒక మిసైల్ లాంటిది ఫైర్ చేసి దాంట్లోంచి వదిలిపెట్టడమా, ఇటువంటివి చేస్తారు. దాని లోపల స్పేస్ తక్కువ కావాలి కాబట్టి ఇవన్నీ ముడిచి ఒక బాంబు లాగా దాన్ని పెడతారు. అది ఫైర్ అయిన తర్వాత రెక్కలు తెచ్చుకుంటాయి. సో అది ఫిక్స్డ్ రోటర్ కాకుండా ఫ్లెక్సిబుల్ వింగ్స్ ఉన్నవి కూడా కొన్ని ఉన్నాయి. వీటిల్లో ఫిక్స్డ్ రోటర్స్ కూడా ఈ మిసైల్ లాంచ్ లా కొట్టగలిగినవి కొన్ని ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఇరాన్ నుంచి రష్యాకి పంపించేవి అటువంటి వెరైటీస్ ఎక్కువ పంపిస్తున్నారు. ఫిక్స్డ్ వింగ్ కానీ అది రన్వే అక్కర్లేదు, దాన్ని మామూలుగా షూట్ చేయగలిగినటువంటి కొన్ని ఉన్నాయి. వీటిల్లో ఇవి చేసే పని బట్టి వాడికి కొంత పేర్లు పెడతారు. ఫర్ ఇన్స్టెన్స్ దీని సర్వేలెన్స్ అంటే ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడే గస్తీ తిరుగుతూ ఒక వ్యక్తినో లేదా ఒక కాన్వాయ్నో లేదా దేని గురించో వీళ్ళు అక్కడ జరుగుతున్నటువంటి కార్యకలాపాలను పసిగట్టడానికి మాత్రమే వెళ్ళేటువంటి డ్రోన్స్ ఉంటాయి. దాంట్లో ఇంకేం అస్త్రశస్త్రాలు ఏమి ఉండవు. దాంట్లో కెమెరాస్, సెన్సర్స్, అల్ట్రావైలెట్ సెన్సర్స్ ఇటువంటివన్నీ ఉంటాయి. అవి అబ్జర్వ్ చేసి మళ్ళీ వచ్చి దానికి గ్రౌండ్ లెవెల్కి వచ్చేస్తాయి. ఇది ఒక వెరైటీ. రెండు, అక్కడ వెళ్ళి అటాక్ చేయడానికి కావాల్సిన వాటి కింద వాళ్ళు బాంబులు పెట్టుకొని వెళ్ళి బాంబులు వదిలి రాగలిగినటువంటి కెపాసిటీ ఉన్న డ్రోన్స్ వేరే. అవి కూడా అంతే. సెన్సర్స్ ఉంటాయి, రెడార్స్ ఉంటాయి, కెమెరాలు ఉంటాయి. అవి మీరు GPS కోఆర్డినేట్ ఇస్తే కనుక మీరు ఇక్కడి నుంచి దాన్ని కమాండ్ ఇవ్వకుండానే డైరెక్ట్ గా వెళ్ళి కొట్టి రాగలిగినటువంటి క్షమత ఉన్నటువంటి కొన్ని ఉన్నాయి. కొన్ని కంప్లీట్ గా 100% కంట్రోల్, ఎవరో కంట్రోలర్, సెంట్రలైజ్డ్ కంట్రోల్ సిస్టమ్ లో ఎవరో కంట్రోల్ చేసి ఫైర్ చేసేటువంటి డ్రోన్స్ ఉన్నాయి. ఆ డ్రోన్స్ ఏం చేస్తాయంటే మీకు ఉత్త స్పీడ్ ఇస్తుంది. ఫీడ్ ఇచ్చిన తర్వాత యాక్షన్ ఏం చేయాలో మీరు కంట్రోల్ యాక్షన్ దానికి కమాండ్ ఇవ్వాలి. ఆ కమాండ్ బట్టి యాక్షన్ చేసి వస్తుంది. ఇటువంటి కొన్ని డ్రోన్స్ ఉన్నాయి. ఇంకొన్ని డ్రోన్స్ వచ్చేసి మనకు ఈ మల్టిపుల్ పర్పస్ సర్వేలెన్స్, తర్వాత మనకు రికగ్నైసెన్స్, తర్వాత మనకు ఈవెన్ అటాక్, ఇవన్నీ కూడా చేయగలం. ఇంకొన్ని చాలా తక్కువ వెయిట్ ఉంటాయి, చాలా వేగంగా వెళ్తాయి. దాని టెక్నాలజీ ఏంటంటే ఆత్మాహుతి దళాలు అంటాం కదా మనం, కామికాజీ, వెళ్ళి డిస్ట్రాయ్ అయిపోతాయి. అవి వెళ్ళి ఎక్కడ టార్గెట్ చెప్తే ఆ టార్గెట్ లో వెళ్ళి దుంకి అది డిస్ట్రాయ్ అయిపోతుంది. అటువంటివి ఉన్నాయి. సో ఇటువంటివి ఎన్నో వెరైటీస్ ఆఫ్ డ్రోన్స్ ఈరోజు వస్తున్నాయి. డ్రోన్స్ అందామా దాని, లేదా అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అందామా, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ సిస్టమ్ అందామా, ఇటువంటి చాలా పేర్లు ఉన్నాయి. అల్టిమేట్ గా మనిషి లేకుండా పంపించగలిగినటువంటి ప్రొజెక్టైల్స్. వెపన్స్ ని, మిసైల్స్ ని మనం UAVs అని పిలవం. ఎందుకంటే మిసైలే ఒక అస్త్రం కాబట్టి. ఇవి అస్త్రాలు కావు, ఇవి వేరే ప్లాట్ఫామ్స్. ఇవి అస్త్రాలను వాడుకోగలిగినటువంటి ప్లాట్ఫామ్స్. అస్త్రాలను వాడుకున్నా వాడుకోకపోయినా దీనివల్ల మనకు ఎన్నో మల్టిపుల్ ఫీచర్స్ దాంట్లో ఉంటాయి కాబట్టి వీటిని డ్రోన్స్ కానీ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ కానీ అంటాం. వీటిల్లో అగైన్ లో ఆల్టిట్యూడ్, తక్కువ ఆల్టిట్యూడ్ లో వెళ్ళేటువంటి కొన్ని ఉన్నాయి. ఇంకొన్ని మీడియం ఆల్టిట్యూడ్ లో వెళ్ళే ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ బైరాట్కర్ అన్నది మీడియం రేంజ్, హై ఎండ్యూరెన్స్, లాంగ్ ఎండ్యూరెన్స్ ఉన్నటువంటి వెహికల్స్. అవి మీడియం రేంజ్, లాంగ్ ఎండ్యూరెన్స్, మీడియం ఆల్టిట్యూడ్, MALE అంటారు, మీడియం ఆల్టిట్యూడ్, లాంగ్ ఎండ్యూరెన్స్. అలాగే హై ఆల్టిట్యూడ్, లాంగ్ ఎండ్యూరెన్స్. ఇంకా పై ఎత్తుకు వెళ్ళి ఈ మిసైల్స్ దాడికి తట్టుకోగలిగినటువంటి స్థాయికి వెళ్ళి, ఏరియాకి వెళ్ళి అక్కడి నుంచి సర్వేలెన్స్ చేయగలిగినటువంటి కొన్ని ఉన్నాయి. రీపర్ డ్రోన్స్ ఫర్ ఇన్స్టెన్స్ మనం అమెరికా దగ్గర ఏదో కొంటున్నామో దాంట్లో కూడా చాలా కెపాసిటీ, చాలా ఎత్తున ఉంటుంది. 30-40 వేల అడుగుల ఎత్తున వెళ్ళగలిగినటువంటి కెపాసిటీ ఉంది. ఇలా ఎన్నో వెరైటీస్ ఆఫ్ డ్రోన్స్ ని మనం తీసుకుంటున్నాం. ఇంకొక కీలకమైనది ఏంటంటే స్వాన్ డ్రోన్స్. కొన్ని వందల డ్రోన్స్ వెళ్తాయి. మీరు దేనిని పేలుస్తూ ఉంటారు? మీ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ, మీరు గన్నులు, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్నులతో పేలుస్తారా, లేదా మీరు యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్స్ తో పేలుస్తారా? ఒక్కొక్క మిసైల్ $1 million, $2 million ఉంటాయి. ఇవి చిన్న ఉంటాయి, కొన్ని వేల సంఖ్యలో వెళ్తాయి. మనకు లోకస్ట్ అంటాం కదా, మన పురుగుల జుండు ఏదైతే వస్తుందో, మన పొలాల మీద పడి ఎలాగైతే మేస్తాయో, పెద్ద వేల సంఖ్యలో వస్తాయో, అలా వీటిని వేల సంఖ్యలో డ్రోన్స్ పంపిస్తాం. మీరు దాంట్లో 20, 30, 40, 50% మీరు ధ్వంసం చేసినా కానీ ఇంకో 50% మిమ్మల్ని ధ్వంసం చేసి వస్తాయి. కాబట్టి స్వామ్ డ్రోన్స్ అనే టెక్నాలజీ కూడా వచ్చింది. ఈ స్వామ్ డ్రోన్స్ ని సివిలియన్ దీంట్లో ఎలా వాడతారంటే, ఏదైనా పెద్ద సెలబ్రేషన్ అవుతోంది, మీ రిపబ్లిక్ డేనో, ఇండిపెండెన్స్ డేనో, ఇంకేదో మీరు యుద్ధం గెలిచినటువంటి రోజో, ఈ డ్రోన్స్ ని
ఆకాశంలో విన్యాసాలు చేయడానికి వాడుకుంటున్నాం. మనం చూస్తున్నాం అద్భుతమైనటువంటి ప్యాటర్న్స్ ఆకాశంలో వాళ్ళు సడన్ గా రావడం, ఒక షిప్ లా రావడము, తర్వాత పిల్లిలా మారడము, ఇంకేదో ఒక ఎయిర్ క్రాఫ్ట్ లా తయారవడము, ఈ వందల డ్రోన్స్ అన్ని కూడాను సైమల్టేనియస్ గా ఏదో అద్భుతమైనటువంటి మ్యూజికల్స్ తో వాళ్ళు చేయగలుగుతున్నారు. అవే డ్రోన్స్ అస్త్రంగా కూడా వాడుకోవచ్చు. సో ఇవి ఇటువంటివన్నీ ఉన్నాయి. దీంట్లో కూడా మళ్ళీ ఫ్యూల్ చాలా డిఫరెంట్ గా వాడతారు. కొన్నిట్లో అయితే కంప్లీట్ గా సోలార్ పవర్ తో వెళ్తాయి. సోలార్ పవర్ లో వెళ్ళేవి ఎక్కువ దూరం వెళ్ళకపోవచ్చు. కొన్ని అడిషనల్ సింపుల్ ఫ్యూయల్ మనకు పెట్రోల్, కెరోసిన్, డీజిల్ లాంటివి వాడుకొని వెళ్ళేటువంటి కొన్ని ఉన్నాయి. ఇంకొన్ని లిథియం బ్యాటరీస్ వాడుకొని వెళ్ళేటువంటి. ఆఫ్ కోర్స్ న్యూక్లియర్ పవర్ లో వాడాలా వద్దా అని చెప్పేసి చర్చలు జరుగుతున్నాయి. టెక్నికలీ చేయొచ్చు, కానీ ప్రస్తుతానికి న్యూక్లియర్ పవర్ డ్రోన్స్ ప్రస్తుతానికి మార్కెట్లో అయితే లేవు. బట్ ఆ టెక్నాలజీ వాడడంలో పెద్ద ఇబ్బంది ఏం లేదు, వాడుకోవచ్చు. అవి కూడా హైడ్రోజన్ ఫ్యూయల్ కూడా వాడుతున్నారు వీటిలో కొన్ని. కాబట్టి ఈ యొక్క యూసేజ్ బట్టి, దాని యొక్క అవసరాలు బట్టి డిఫరెంట్ వెరైటీస్ అన్ని కూడాను దీన్ని వాడుతున్నారు. భారతదేశం మనం ఏం చేసామంటే ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, మన దేశంలో కూడా ఈ ఎకో సిస్టమ్ ని మనం పెట్టి దీన్ని ముందు తీసుకెళ్తున్నాం. ఇలా ఎన్నో ఆస్పెక్ట్స్ లో డ్రోన్ టెక్నాలజీ అన్నది గత 3-4 సంవత్సరాల్లో ఎంతో పురోగతి చెందాము. ఐడెక్స్ అని చెప్పేసి మనకు ఇండియా డిఫెన్స్ ఎక్స్పో అని చెప్పేసి చాలా మన ప్రోగ్రామ్స్ చేసి భారత ప్రభుత్వం వాళ్ళకి ఫండింగ్ ఇచ్చింది. మీకు ఈ పలానా టెక్నాలజీ మీరు రీసెర్చ్ చేసి మీరు దాంట్లో అసలు తీసుకురండి, మేము మీకు ఫండింగ్ ఇస్తాము అని చెప్పి వాళ్ళకు ఫండింగ్ ఇవ్వడంతో ఎన్నో కంపెనీలు దీంట్లో స్టార్టప్స్ లో వాళ్ళు ముందుకు వచ్చారు. మన ఎకో సిస్టమ్ పెరుగుతున్నది. ఈ రోజు మనం గతంలో ఉన్నంత వల్నరబుల్ గా లేము. దీనికి సంబంధించినటువంటి టెక్నాలజీ మన దేశంలో కూడా ఉన్నది. కొంత ఆత్మనిర్భరత మనకు తప్పకుండా వచ్చింది. దీంట్లో ఇంకొన్ని వెరైటీస్ ఆఫ్ డ్రోన్స్ ఎక్కడ ఉన్నాయంటే అండర్ వాటర్ డ్రోన్స్. అండర్ వాటర్ సముద్రం లోపలికి వెళ్ళి మనిషి లేకుండా వెళ్ళి శత్రువుల్ని ఛేదించరాగలిగినటువంటి డ్రోన్స్. ఆ టెక్నాలజీ కూడా మన దగ్గర ఉన్నది. నేవల్ వర్షన్ ఉన్నాయి. ఇలాగ ఎన్నో టెక్నాలజీస్ మనం ఈరోజు సమకూర్చుకుంటున్నాము. ఆ పరిస్థితుల్లో మనకు పబ్లిక్ సెక్టర్, మన డిఆర్డిఓ ప్లస్ మన ప్రైవేట్ రంగ సంస్థలు వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. అతి కీలకమైనది ఏంటంటే ఈ డ్రోన్స్ మన మీద ప్రయోగం చేస్తే డ్రోన్స్ ని ఎలా మనం కౌంటర్ చేయాలి అన్న దిశగా యాంటీ డ్రోన్ సిస్టమ్స్ కూడా మనం తయారు చేసుకుంటాం. యాంటీ డ్రోన్ సిస్టమ్స్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. సాఫ్ట్ కిల్, హార్డ్ కిల్ అని 2 మేజర్ ముఖ్యమైనటువంటి వెరైటీస్ ఉన్నాయి. సాఫ్ట్ కిల్ అంటే కనుక వాళ్ళకు ఆ డ్రోన్ కి వస్తున్నటువంటి కమ్యూనికేషన్ ని కట్ చేస్తారు. దాన్ని జామింగ్ అంటాము, దానికి ఏదో చాలా పదాలు ఉన్నాయి. వాటిని జామ్ చేసేసరికి దాని కోఆర్డినేట్స్ పోతుంది. నేను ఏ డైరెక్షన్ లో వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, జీపీఎస్ కోఆర్డినేట్స్ ఏంటి, నా కమాండ్ ఏంటి, ఎవరేం చెప్తున్నారో తెలియకపోయేసరికి అది అస్తవ్యస్తం అయిపోయి అక్కడ కుప్పగూతుంది. దీన్ని సాఫ్ట్ కిల్ అంట. హార్డ్ కిల్ అంటే దాన్ని పేల్చడం, కాల్చడం. సింపుల్ అక్కడ ఉన్నటువంటి సరిహద్దుల్లో ఉన్నటువంటి మన గస్తీ తిరుగుతున్న బిఎస్ఎఫ్ వాళ్ళ దగ్గర స్పెషల్ ఎక్విప్మెంట్ తోటి దాన్ని టార్గెట్ చేసి కొడితే ఒక వల లాంటిది, నెట్ లాంటిది వెళ్ళి దాన్ని పట్టుకొని కింద పడేయగలదు. అది సింపుల్. అది కాకుండా దాన్ని పిన్ పాయింట్ ప్రెసిషన్ తో దాన్ని షూట్ డౌన్ చేయగలిగినటువంటి కొన్ని టెక్నాలజీస్ మన దగ్గర ఉంది. అంటే బుల్లెట్ లాంటిది వెళ్ళి దాన్ని పేల్ చేస్తుంది, అది పేల్ కింద పడిపోతుంది. అటువంటివి కొంత ఇంకో సెకండ్ వెరైటీ మన దగ్గర పెట్టు. 3వ వెరైటీ ఏం పెట్టుకున్నామంటే మనకు లేజర్ కాన్సన్ట్రేటెడ్ ఎనర్జీ దాని మీద మనం కొట్టామంటే కనుక ఆ ఎనర్జీ తోటి దాన్ని నిస్తేజం చేయొచ్చు. 5 కిలోమీటర్ల రమారమి పరిధిలో ఉన్నటువంటివన్నీ కూడాను మనం కౌంటర్ చేయగలిగినటువంటి కెపాసిటీస్ మనం బిల్డ్ చేసుకుంటున్నాం. అది ప్రైవేట్ రంగ సంస్థల్లో ఎక్కువ గణనీయంగా దీని మీద రీసెర్చ్ జరుగుతుంది. సో డ్రోన్స్ అండ్ యాంటీ డ్రోన్ టెక్నాలజీ 2 కూడా మనం తెచ్చుకుంటాం. మన షిప్స్ లో యాంటీ డ్రోన్ టెక్నాలజీ ఫస్ట్ డిప్లాయ్ చేశాం. ఎందుకంటే మోస్ట్ వల్నరబుల్ అవే. రేపు ఒక డ్రోన్ అటాక్ తోటి పెద్ద షిప్పులు కూడా భయంకరంగా దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది. 9-10 షిప్పులు మనవి బబల్ షమ్స్, తర్వాత మనకు రెడ్ సీ ఆ ప్రాంతంలో గస్తీలు తిరిగి వచ్చాయి. వాడి మీద హౌతీలు దాడి చేస్తే పరిస్థితి ఏంటి, ఎంత అవమానం మనకి. అందుకని ఈ యాంటీ డ్రోన్ ఫస్ట్ టెక్నాలజీ మనం మన నేవల్ షిప్స్ మీద ఎక్కువ ఉపయోగించుకుంటాం. తర్వాత మన బోర్డర్ సరిహద్దుల్లో మనకు వ్యతిరేకంగా రాకుండా దాని మీద డిప్లాయ్ చేస్తాం. లేటెస్ట్ గా మనకు అమిత్ షా గారు మన హోమ్ మినిస్టర్ చెప్పారు, ఎస్పెషలీ బంగ్లాదేశ్ ప్రాంతంలో, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఈ యాంటీ డ్రోన్ టెక్నాలజీని మన బార్డర్ గస్తీ తిరుగుతున్నటువంటి శక్తులకు ఇస్తున్నాము అని చెప్పారు. రాజ్నాథ్ సింగ్ గారు కూడా రాజస్థాన్, పంజాబ్ బార్డర్ లో ఉన్నటువంటి మన ఆర్మీకి సంబంధించి, ఎయిర్ ఫోర్స్ సంబంధించి వాళ్ళకు కూడా ఈ యాంటీ డ్రోన్ టెక్నాలజీ ఇస్తున్నట్టు ఆయన కూడా రీసెంట్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. సో క్రమేపీ ఈ 2 అంశాల్లో డ్రోన్, యాంటీ డ్రోన్ రెండిట్లో కూడా భారతదేశం ఎదుగుతున్నది, ఎకో సిస్టమ్ పెరుగుతున్నది. రైట్ సార్, మీరు ఇప్పుడు చెప్పారు. అట్ ది సేమ్ టైం మీరు చెప్పారు మన ఎకో సిస్టమ్ గురించి కానివ్వండి, మనం ఇండిజినస్లీ మనం తయారు చేస్తున్న డ్రోన్స్, మన సంస్థలకు మన ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం. కానీ ఎంత ఇస్తున్నా సరే మనం విదేశీ సంస్థల నుంచి కూడా మనం కొన్ని డ్రోన్స్ తెచ్చుకుంటున్నాం, కొనుక్కుంటున్నాం.
ఉదాహరణకి ఇజ్రాయెల్ది దృష్టి డ్రోన్, అంటే వాళ్ళది అక్కడ పేరు వేరు, కానీ మనం ఇక్కడ మన సంస్థ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది కాబట్టి దాన్ని మనం దృష్టి డ్రోన్ అంటున్నాం. అలాగే మనం అమెరికా నుంచి రీపర్ డ్రోన్స్ కొంటున్నాం. కానీ రీసెంట్లీ వస్తున్న వార్తలు ఏంటంటే సార్, దృష్టి డ్రోన్స్లో చాలా మన ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి ఏవైతే వీళ్ళు డ్రోన్స్ ఇంతసేపు ఇది ట్రావెల్ చేయగలదు అన్న హామీ ఇచ్చారో అదంతసేపు ట్రావెల్ చేయట్లేదు. ఎట్ ది సేమ్ టైం మధ్య మధ్యలో కనెక్షన్ కూడా దానికి మన ఎవరైతే ఆపరేట్ చేస్తారో వాళ్ళకి ఆ డ్రోన్ కనెక్షన్ కట్ అవుతుందని వస్తుంది. సో ఇలాంటి మనం ఎందుకు ఇలాంటి ఫారిన్ కంపెనీస్ మీద వాళ్ళ దగ్గర ఇలాంటి ఫ్లాస్ ఉన్నా సరే మనం ఎందుకు వాళ్ళ దగ్గర డిపెండ్ అవుతున్నాం సార్? మనకు ఈ దేశాల్లో కొంత టెక్నాలజీ మనకు కావాలి, మన దగ్గర లేని టెక్నాలజీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే ప్రయత్నం చేస్తాం. కొన్ని అంశాల్లో వాళ్ళ టెక్నాలజీస్ సరిగా పని చేయకపోయినా కానీ కూడా ఇంకా మిగతా అంశాలలో వాళ్ళ దగ్గర కెపాసిటీ ఉండొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళ కెమెరా కెపాసిటీ కావచ్చు, వాళ్ళ సెన్సర్ కెపాసిటీ కావచ్చు, కమ్యూనికేషన్ కెపాసిటీ కావచ్చు, లేదా మెటలర్జీ కావచ్చు. ఎటువంటి మెటల్స్ వాడి వాళ్ళు దీన్ని తయారు చేశారు, ఎటువంటి మెటీరియల్స్ చేశారు, దాంట్లో వీళ్ళకు ఉన్నటువంటి ఏరోడైనమిక్ డిజైనింగ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటాం. అందుకని వాళ్ళ దగ్గర కొంటున్నాం. ఏదో కొనేసి దాని వల్ల మన రక్షణ మనం చేసుకుంటాం అన్నది అది ఆ విషయమే కాదు. అది ఇవి తీసుకోవడం వల్ల వాళ్ళలో ఉన్నటువంటి మంచి విషయాలను మనం అబ్జర్వ్ చేసుకుంటాము, వాళ్ళలో ఉన్నటువంటి వీక్నెస్ని ఎలా అధిగమించాలో మనం ప్లాన్ చేస్తాం. ఫర్ ఇన్స్టెన్స్ ఇజ్రాయెల్ నుంచి తెచ్చుకుంటున్నటువంటి ఏవైతే ఉన్నాయో అవి సాట్కామ్ కమ్యూనికేషన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో లేటెన్సీ కనిపిస్తోంది అంటున్నారు. లేటెన్సీ అంటే ఏంటంటే శాటిలైట్ నుంచి ఈ యొక్క డ్రోన్స్ కి వస్తున్నటువంటి కమ్యూనికేషన్ 1 మైక్రో సెకండ్, అంటే సెకండ్ లో మైక్రో సెకండ్, అంతకంటే ఎక్కువ కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదు అన్నది ప్రోటోకాల్. కానీ ఇక్కడ కట్ అవుతుంది, కొన్ని దగ్గర కట్ అవుతుంది, సిగ్నల్ కట్ అవుతుంది. దాంతో నిజంగా ఆపరేషనల్ టైంలో మీరు సిగ్నల్ సరిగా చేరకపోతే కనుక బహుశా అది ఏం చేయాలో తెలియక ఎనిమీ ఫైర్ కి వాళ్ళు ఎక్స్పోజ్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఆ విషయం మనకు తెలుసు. కానీ ఇజ్రాయెల్ టెక్నాలజీలో ఉన్నటువంటి అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం అబ్జర్వ్ చేసుకుంటాం. అలాగే రీపర్ డ్రోన్స్ కూడా ఏవైతే మనకు జనరల్ అటామిక్స్ యుఎస్ఏ నుంచి మనం కొనుక్కుంటున్నామో ఇవి ఈవెన్ హౌతీ రెబల్స్ కూడా దాన్ని షూట్ డౌన్ చేశారు. యమన్లో హౌతీ రెబల్స్ కూడా షూట్ డౌన్ చేశారు. అయినా మనం కొంటున్నాం. మన మోదీ గారు అక్కడికి అమెరికా వెళ్ళినప్పుడు వాళ్ళతో ఒప్పందం చేసుకుని కొంటున్నాం. దాంట్లో చాలా కెపాసిటీస్ ఉన్నాయి. దాంట్లో చాలా హై ఆల్టిట్యూడ్ లో వెళ్ళగలవు, హై ప్రెసిషన్ కోఆర్డినేట్స్ ఇవ్వగలవు, ఎన్నో దాంట్లో ఫీచర్స్ ఉన్నాయి. ఆ ఫీచర్స్ అన్ని కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటాం. దాన్ని మనం సైన్యంలో వాడుకున్నామంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు వాడామంటే దాంట్లో స్ట్రెంగ్స్ ఏమున్నాయి, బలాలు ఏమున్నాయి, వీక్నెస్లు ఏమున్నాయి, ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. ఆ వీక్నెస్ల ఆధారంగా స్ట్రెంగ్స్ ఆధారంగా మన దేశంలోనే మళ్ళీ తయారు చేసుకుంటాం. కాబట్టి ఈ యొక్క టెక్నాలజీ అబ్జార్ప్షన్ కోసం మనం చేస్తున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ మనం ఈవెన్ తపస్ అన్నటువంటి యూఏఈ ఏదైతే ఉందో మన దగ్గర ఇజ్రాయలీ డ్రోన్స్ కంటే కూడా అద్భుతంగా అది డెమాన్స్ట్రేట్ చేయగలుగుతుంది. ఇంచుమించు రమారమి అంతే హైట్ లో వెళ్ళగలుగుతోంది, అదే రిజల్ట్స్ ఇవ్వగలుగుతోంది. కాబట్టి ఈ టెక్నాలజీ అబ్జార్ప్షన్ లో మనకు అవసరం కాబట్టి చేసుకుంటాం. రెండవది, ఈ దేశాలకు పొలిటికల్ గా కూడా మనం కొంత ఏదో మనం బిజినెస్ ఇచ్చాము అన్నప్పుడు వాళ్లకు మన మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇవన్నీ కూడా స్ట్రాటజీగా కొంటాం. కొన్ని మనకు అవసరం లేకపోయినా స్ట్రాటజీగా కొన్ని కొనాల్సి వస్తుంది. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిపోయినప్పుడు అప్పుడు గోర్బచోవ్ ఆయన మా మొత్తం ఫ్యాక్టరీని మూతపడిపోతున్నాయి, ఉద్యోగాలు లేవు, అందరు ఉద్యోగాలు లేక కిటకిటలు ఆడుతున్నారు, మాకు ఏదైనా ఒక ఆర్డర్ ఇచ్చి మమ్మల్ని ఒక పర్టికులర్ షిప్ యార్డ్ మీరు కాపాడండి అని ఆయన పివి నరసింహారావుని కోరితే ఈ నెగోసియేషన్స్ ఏమీ జరగకుండా డిఫెన్స్ కమిటీ, తర్వాత మనకు ప్రొక్యూర్మెంట్ కమిటీ, తర్వాత సెంట్రల్ డిఫెన్స్ సిడిఎస్ లేరనుకున్నప్పుడు బట్ వీళ్ళకి సంబంధించినటువంటి ఈ ప్రాసెస్ అంతా పక్కన పెట్టేసి అడ్వాన్స్ ఇచ్చేసారు ఆయన ఫస్ట్. సారీ, ఇందాక నేను గార్బచేవ్ అని చెప్పాను, తప్పది, బోరిస్ ఎల్ట్సన్ అది. అంటే గార్బచేవ్ పడిపోయిన తర్వాత కదా వీళ్ళు రష్యా తయారైంది. సో బోరిస్ ఎల్ట్సన్ ప్రధానమంత్రి పివి నరసింహారావు కోరారు. సో అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అడ్మిరల్ గోర్ష్కోవ్ అని ఒకటి ఉంది, పాత ఎందుకు పనికిరాంది ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ పడుంది వాళ్ళ దగ్గర. దానిని మనం కొనుక్కున్నాం. మీరు ఏమిస్తారంటే దానికి అడ్వాన్స్ ఇచ్చాం. దాని ఎవాల్యుయేషన్, టెక్నికల్ ఎవాల్యుయేషన్, బిడ్డింగ్ ఏమీ జరగలేదు. పివి నరసింహారావు గారు అప్పుడు ఇన్వెస్ట్ చేసింది అది ఏదో కొనడానికి ఇన్వెస్ట్ చేయలేదు. సో రష్యాని ఆదుకోవడానికి ఇన్వెస్ట్ చేశాం. అప్పుడు వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల మిగతా మన సప్లైస్ అన్ని కూడా సుక్కాయలు, ఎగ్గులు, తర్వాత ఇతరత్ర మనకి ఏవైతే వాళ్ళ దగ్గర నుంచి టెక్నాలజీస్ వచ్చాయో వాటిని అన్నిటి కూడా ఫస్ట్ మనం సెక్యూర్ చేసుకోగలిగాం. అది అటువంటి స్ట్రాటజిక్ బైస్ ఉంటాయి. అలాగే అమెరికా నుంచి కూడా మనం అపాచే హెలికాప్టర్స్, తర్వాత హావిట్జర్స్, ఇటువంటివన్నీ కొన్నాం మనం. మన దగ్గర హావిట్జర్స్ లేవా?
వాళ్ళ దగ్గర ఎందుకు కొనాలి మనం? అయినా కొన్నాం వాళ్ళ దగ్గర. ఎందుకు అంటే కనుక వాళ్ళకి ఏదో బిజినెస్ ఇచ్చామనేసరికి వాళ్ళకి మన మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి స్ట్రాటజిక్ గా కొన్ని కొంటాం మనము. మనకు లేనటువంటి కూడా వాళ్ళ దగ్గర కొంత ఉన్నటువంటి టెక్నాలజీని అబ్జర్వ్ చేసుకోవడానికి కూడా కొనుక్కుంటాం. అందుకని ఈ డ్రోన్ టెక్నాలజీ మనం అందరి దగ్గర కొన్నాం. ఇన్ఫాక్ట్ టర్కీ దగ్గర నుంచి కూడా కొనుక్కున్నాం. ఎవ్వరు మనకు అమ్మితే వాళ్ళ దగ్గర అందరి దగ్గర కొన్నాం. మిసైల్స్ గతంలో అలాగే కొనుక్కునేవాడు. ఇప్పుడు ఆల్మోస్ట్ 99% మిసైల్స్ మనం బ్యాన్ చేశాం, ఇంపోర్ట్ బ్యాన్ చేసేసాం. అన్ని భారతదేశంలో తయారు చేసుకుంటాం. అలాగే బోట్లు, షిప్పులు కొంత కెపాసిటీ వరకు మొత్తం బ్యాన్ చేసుకున్నాం, మనం మన దేశంలో తయారు చేసుకుంటాం. ఆ రోజు వస్తుంది. ఆ రోజు వచ్చేంత వరకు కూడా మనకు ఇతరత్ర దేశాల నుంచి టెక్నాలజీ తీసుకోవడం కోసం మనం కొన్ని కొనుగోలు చేస్తున్నాము. దాన్ని మన వాళ్ళు అబ్జర్వ్ చేసి చెప్తున్నారు. కాబట్టి ఇవంతా కూడాను ఒక్క ప్యూర్ డిఫెన్స్ కెపాసిటీ దృష్ట్యా మాత్రమే చూడకూడదు. జియో స్ట్రాటజిక్, జియో ఎకనామిక్స్, తర్వాత జియో పొలిటికల్, ఈ అన్ని అంశాలతో చూస్తేనే కానీ మనం ఎందుకు కొంటున్నామని అర్థం కాదు. ఏదో ఒక యాంగిల్లో చూసి ఎందుకు కొనుక్కుంటున్నారు, ఎందుకంటే అద్భుతమైన మన దేశంలో ఉన్నాయి కదా అని చెప్పడం చాలా ఈజీ. కానీ భారత ప్రభుత్వం కొన్ని ఆచితూచి వ్యవహరించి నిర్ణయాలు తీసుకుంటుంది. దాని వెనకాల చాలా ఏమంటారంటే ఒక విధమైనటువంటి స్ట్రాటజిక్ ఆలోచన ఉంటుంది. దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. మామూలుగా ప్రతి వారం డిఫెన్స్ రౌండప్లో బ్రేవ్ హార్ట్ అనే సెగ్మెంట్లో దేశం కోసం వీరోచితంగా పోరాడిన ఒక సైనికుడి గురించి గిరిధర్ గారు చెప్తూనే ఉంటారు. ఈ సెగ్మెంట్లో ఒక సైనికుడి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం కేవలం వాళ్ళ వేలారిని చెప్పడమే కాదు, మన దేశం ఎలాంటి ప్రమాదంలో ఉంది, మన దేశం ఏర్పడినప్పటి నుంచి స్వాతంత్రం వచ్చి 1947 తర్వాత నుంచి ఎంతమంది మన దేశ సార్వభౌమత్వాన్ని ఎలా ఛాలెంజ్ చేస్తున్నారు, దాన్ని అలాగే ఉంచడానికి మన సైనికులు ఎలా పోరాడుతున్నారు అనేది అందరికీ తెలియజేయడమే ఈ బ్రేవ్ హార్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగానే ఈరోజు సుబేదార్ సువీందర్ సింగ్ అనే ఒక బ్రేవ్ హార్ట్ గురించి గిరిధర్ గారు చెప్పబోతున్నారు. ఆయన ఎవరు, ఆయన చేసిన పోరాటం ఎక్కడో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సార్, సుబేదార్ సురేందర్ సింగ్, మామూలుగా చెప్పాలంటే మనం 1991 తర్వాత నుంచి కాశ్మీర్ అతలాకుతలం అవుతుందని చెప్పి మనం ఎప్పుడూ చదువుతూనే ఉన్నాం. మీరు కూడా డిఫెన్స్ రౌండప్లో రకరకాల సెగ్మెంట్స్లో మీరు చెప్తూనే ఉన్నారు. అలాంటి ఒక వాలటైల్ పీరియడ్లోనే ఈయన చేసిన బలిదానం గురించి మీరు ఏం చెప్తారు సార్? సుబేదార్ సురేందర్ సింగ్ గారు 3rd బెటాలియన్ ఆఫ్ సిక్ రెజిమెంట్ లో ఆయన డిప్లాయ్ అయ్యారు. దాంట్లో పనిచేశారు. ఆయన జూనియర్ కమిషనర్ ఆఫీసర్ గా ఉన్నారు. ఆయన 3rd మార్చ్ 2002 అంటే ఇప్పటికి 22 సంవత్సరాల క్రితం రజౌరీ ప్రాంతంలో జరిగినటువంటి ఒక ఘటనలో ఈయన బలిదానం ఇచ్చారు. అక్కడ మన లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి కొంతమంది టెర్రరిస్టులు వస్తూ ఉంటే, బహుశా ఒక 6-7 మంది టెర్రరిస్టులు వస్తూ ఉంటే వాళ్ళని పసిగట్టి వీళ్ళు రిటాలియేటరీ యాక్షన్ చేసినప్పుడు ఆయన దగ్గరగా వచ్చినటువంటి టెర్రరిస్ట్ ఒక ఆయన కాల్చి చంపేయగలిగారు. ఆ ధాటికి వాళ్ళు ఇమ్మీడియట్ గా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి అడవులలో వాళ్ళు తప్పించుకొని తలదాచుకున్నారు. ఇన్ఫాక్ట్ రజౌరీ ప్రాంతంలో ఇప్పటికి కూడా దాడులు జరుగుతాయి. వాళ్ళు వెళ్ళి ఆ కొండ ప్రాంతంలో ఉన్నటువంటి అడవులలో స్థావరాలు ఏర్పరచుకుని గత 2 సంవత్సరాలుగా డిస్ప్రపోర్షనేట్ గా, అంటే మామూలుగా అయితే కనుక ఒక 10-15 మంది టెర్రరిస్టులను చంపినప్పుడు ఒక సైనికుడు చనిపోతాడు. దానికి భిన్నంగా ఒకరో ఇద్దరో టెర్రరిస్టులను చంపడానికి వెళ్ళినటువంటి 4-5 మన సైనికులు చనిపోయేటువంటి పరిస్థితి ఆ ప్రాంతం అంతా ఉన్నది. ఆ ప్రాంతం అంతా కూడా దట్ట కింకారణ్యాలు, అవన్నీ కొండ ప్రాంతాలు. నేను తిరిగి వచ్చాను అక్కడంతా, నాకు కూడా బాగా దాని గురించి అవగాహన ఉన్నది. అక్కడ మనం డ్రోన్స్ పనిచేయవు, విజిలెన్స్ పెట్టడం చాలా కష్టం, వాళ్ళు చాలా సునాయాసంగా తప్పించుకొని వెళ్ళొచ్చు. అలాగే వీళ్ళు అడవిలోకి వెళ్ళిపోయి అడవిలో దాచుకునేసరికి వాళ్ళని కౌంటర్ చేయడానికి అని చెప్పి గస్తీలో మళ్ళీ ఈయన టీము వెళ్ళి ఈయన నేల మీద పాక్కుంటూ వెళ్ళి ఒక రాయి వెనకాల నుంచి వాళ్ళు ఫైరింగ్ చేస్తుండేది చూసి అక్కడ ఎదురు కాల్పులు మొదలు పెట్టారు. ఆ ఎదురు కాల్పులో ఈయన మీదకి ఒకతను విరుచుకుపడి ఈయనని అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే అతన్ని కూడా చంపేశాడు. ఇద్దరిని చంపేసిన తర్వాత మిగతా టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో ఒక ఇంట్లో చొరబడ్డారు. ఇంట్లోకి వెళ్ళి తలదాచుకున్నారు. ఇంట్లోకి వెళ్ళి తలదాచుకుంటే మీరు ఇల్లు పేల్చేస్తే కానీ వాళ్ళని చంపలేనటువంటి పరిస్థితి రావచ్చు. లేదా అక్కడి నుంచి వాళ్ళు దాన్ని ఒక కవర్ గా పెట్టుకొని చుట్టుపక్కల ఎవరు వస్తున్నారో వాళ్ళందరినీ కూడాను, ఎందుకంటే ఇంట్లో ఉన్న వాళ్ళు బయటకు కనిపించరు కాబట్టి, లోపల ఉన్న వాళ్ళకి బయట వాళ్ళు కనిపిస్తారు కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి షూట్ చేసి స్నైపర్ కొట్టి వీళ్ళని చంపేటువంటి ప్రమాదం ఉంది. ఇది పసిగట్టి ఆయన ఇంటి మీదకి వెళ్ళారు. ఇంటి మీదకి వెళ్ళి రూఫ్ మీదకి వెళ్ళి, కాశ్మీర్లో అన్ని కూడా మనం చూస్తే కనుక రూఫ్ రేకులతో ఉంటుంది, అదంతా కూడా ఇలా మనకు గుడిసె ఉన్నట్టు ఇలా ట్రయాంగులర్ షేప్ లో ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఈయన గ్రనేడ్ బ్లాస్ట్ చేసి ఆ రూఫ్ ని ఓపెన్ చేశారు. రూఫ్ ను ఓపెన్ చేయగానే, వాళ్ళ ఛత్తును ఓపెన్ చేయగానే కింద నుంచి ఫైరింగ్ మొదలు పెట్టారు.
ఎదురు కాల్పుల్లో ఈయన మీద ఒక గ్రానైడ్ విసరణతోటి ఈయనకు బాగా గాయాలు తగిలాయి. అయినా దాన్ని లెక్క చేయకుండా ఇంకా 2 టెర్రరిస్ట్ని చంపారు. అంటే మొత్తం 4 టెర్రరిస్ట్ ఈయన సింగిల్ హ్యాండెడ్ గా చంపారు. ఆ స్ప్లింటర్స్ దెబ్బకి ఈయనకు రక్తపాతం వస్తున్నా కానీ కూడా ఆయన దాడిలో 2 మందిని చంపేశారు. సరే, ఇంకా మిగతా వాళ్ళ బెటాలియన్ అంతా కూడా మిగిలిపోయిన టెర్రరిస్ట్ అందరినీ కూడా చంపేశారు వాళ్ళు. ఈయనను అక్కడి నుంచి హాస్పిటల్ కి తీసుకెళ్తుండగా దారిలో ఆయన చనిపోవడం జరిగింది. ఆయన బలిదానం వల్ల మనం ఆ ఘటనలో 6 మంది టెర్రరిస్టులని మనము చంపగలిగాము, కానీ ఈయనను కోల్పోయాం మనము. బాదామి బాగ్ క్యాంటన్మెంట్ శ్రీనగర్ లో ఆయన పేరు స్వర్ణాక్షరాలతోటి అక్కడ లిఖించబడి ఉంది. అంటే మనం ఎంతమంది సైనికులైనా కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ ఈ దేశ రక్షణ, ఈ దేశంలో ఉన్నటువంటి మన భూభాగాన్ని మనం కోల్పోవడానికి, శత్రువులకి వాళ్ళ చేతిలో చిక్కకుండా దాన్ని కాపాడే దిశగా మన వాడు బలిదానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అనడానికి ఈయన చేసినటువంటి వీరోచిత పోరాటం దానికి ఒక ఉదాహరణ. మనం ఇవ్వగలిగిన చిన్నటి నివాళి ఆయనకి ఇచ్చాం. మనం ఆయనను అశోక్ చక్ర ఇచ్చి ఆయన్ని గౌరవించారు. మనకు తెలుసు అశోక్ చక్ర పీస్ టైంలో, అంటే యుద్ధం లేని సమయంలో ఇచ్చేటువంటి హైయెస్ట్ అవార్డు అది ఆయనకు దక్కింది. అది ఆయన యొక్క బలిదానం వల్ల ఈ రోజు మన దేశం సురక్షితంగా ఉంది. ఆయన కుటుంబం మన కోసం త్యాగం చేశారని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ప్రతి డిఫెన్స్ రౌండప్ లో కూడా ఈ దేశం కోసం బలిదానం ఇచ్చినటువంటి వాళ్ళు, ఎవరి వల్ల ఈ రోజు మన దేశం సురక్షితంగా ఉంది, ఎవరి వల్ల ఈ రోజు మన దేశం పురోగతి చెందుతోంది, అటువంటి వ్యక్తులను స్మరించుకొని మనదైన చిన్న స్థాయిలో వాళ్ళకి నివాళులు అర్పించే దిశగా మనం ఈ చిన్న ఒక సెగ్మెంట్ పెట్టుకున్నాము. కాబట్టి మనం ఈ రోజు సుబేదార్ సురీందర్ సింగ్ గారిని తలుచుకుని ఆయన చేసినటువంటి బలిదానాన్ని మనం అందరూ కూడాను ఒక మన దేశ రక్షణకు సంబంధించినటువంటి విషయంలో ఆయన చేసిన బలిదానాన్ని మనం గౌరవించి ఆయనకు నివాళులు అర్పిద్దాం. రైట్ సార్. కేజీఎస్ ధిల్లాన్ గారి బుక్ టైటిల్ అందరికీ తెలిసిన కిత్నే ఘాజీ ఆయే కిత్నే ఘాజీ గయే అని. పాకిస్తాన్ వస్తూనే ఉంది, పాకిస్తాన్ టెర్రరిస్టులను పంపుతూనే ఉంది, మనం వాళ్ళని పంపుతూనే ఉన్నాం, కానీ వాళ్ళు ఇప్పటివరకు ఏమీ చేయలేకపోయారు. వాళ్ళు ఏమీ చేయలేకపోగా మనం వాళ్ళని దెబ్బ కొడుతూనే ఉన్నాం. దాంతోపాటు వాళ్ళు ఏదైతే ఆర్టికల్ 370 ద్వారా కశ్మీర్ నుంచి భారతదేశాన్ని వాళ్ళు విడదీయాలనుకున్నారో దానికి మనం పర్మనెంట్గా ఫుల్ స్టాప్ పెట్టేసి కశ్మీర్ని పూర్తిగా భారత్లో అంతర్భాగం చేసేసాం. సో వాళ్ళకి చెప్పాలంటే కనుక పాకిస్తాన్కి ఇప్పటికీ మెసేజ్ వెళ్ళలేదు. సో దానికి ఎవ్వరు ఏం చేయలేరు. ఇంకా మామూలుగా వెపన్ అనే ఒక సెగ్మెంట్లో గిరిధర్ గారు భారతదేశంలో భారతీయ సంస్థ తయారు చేసిన ఒక ఆయుధం గురించి చెప్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈరోజు ఫ్యాంటమ్ అనే ఒక పిస్టల్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇది ఎందుకు చాలా ముఖ్యమైనది అంటే, మామూలుగా మన ఫోర్సెస్ మనం సినిమాల్లో చూసిన, మన భారతీయ సినిమాల్లో ముఖ్యంగా, లేకపోతే మన ఫోర్సెస్వి ఎవరన్నా వెతుకుతున్నా చూసినా చాలా మనకి మేడ్ ఇన్ రష్యా, లేకపోతే గన్ ఎక్కడదంటే గ్లాక్ ఆస్ట్రియాదని, లేకపోతే ఇటలీ బెరెటా అని, లేకపోతే హెక్లర్ అండ్ కాక్ జర్మనీది అని అంటూ ఉంటాం. కానీ ఇక్కడ ఎక్కడా కూడా మేడ్ ఇన్ ఇండియా, ఒక ఇండియన్ కంపెనీ గన్ మనకు ఎక్కడా కనబడదు. ఇప్పుడిప్పుడు చాలా తక్కువ క్వాంటిటీలో వస్తున్నాయి. అందులో భాగంగానే ASTR డిఫెన్స్ ఫ్యాంటమ్ అనే ఒక పిస్టల్ని తయారు చేసింది. ఇది నార్మల్ పిస్టల్ కానే కాదు, భారతదేశంలో ఇలాంటి పిస్టల్ ఇప్పటివరకు లేనే లేదు. దాని ప్రత్యేకత ఏంటో గిరిధర్ గారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్, ASTR డిఫెన్స్ వాళ్ళు తయారు చేసిన ఫ్యాంటమ్ భారతదేశంలో ఎటువంటి సంస్థ కూడా ఇలాంటి పిస్టల్ తయారు చేయలేదు. దీని ప్రత్యేకత ఏంటి సార్? అదేంటి? నిజంగా ఆ పిస్టల్ చూస్తే కనుక బాండ్ ఇన్ భారత్ అని దాని పేరు ఉంటుంది. మేడ్ ఇన్ ఇండియా కాదు, బాండ్ ఇన్ భారత్. కాబట్టి మనందరం గర్వించదగ్గటువంటి అస్త్రం ఇది. ఫ్యాంటమ్ అన్నది ఇది 4 ఇంచ్ బ్యారెల్ ఉన్నటువంటిది, 90 mm అండ్ కన్సీల్డ్ బ్యారెల్ ఒకటి ఉంటుంది. అంటే దీని టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏమున్నా కానీ కూడా మొట్టమొదటిది భారతదేశంలో అద్భుతమైనటువంటి ఒక అస్త్రం మనం తయారు చేసుకోగలిగాము, పిస్టల్. అంటే గతంలో పిస్టల్ కూడా తయారు చేసుకోవాలనేటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో మనం ఉన్నాము. అక్కడి నుంచి మనం రాగలిగినాము. ప్లస్ దీంట్లో ఏంటంటే ఫస్ట్ రెడ్ డాట్ సైట్ కేపబిలిటీ. అంటే మనం దాంట్లో బీమ్ కొట్టి ఎక్కడ మనం టార్గెట్ పెట్టి కొట్టదలుచుకున్నామో అక్కడ ఎగ్జాక్ట్ గా దాన్ని షూట్ చేసి, దాన్ని ఐడెంటిఫై చేసి షూట్ చేయగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి అస్త్రం. దీంట్లో మెటాలిక్, స్టీల్, అల్యూమినియం, వుడ్ ఏ కాంబినేషన్ కావాలంటే ఆ కాంబినేషన్ మనం దీన్ని వాడుకోవచ్చు. ప్లస్ దీంట్లో 17+1 రౌండ్స్ ఆఫ్ కెపాసిటీ. నార్మల్ గా పిస్టల్స్ కి 6 కానీ 8 కానీ రౌండ్స్ ఉంటాయి, కానీ దీంట్లో 17+1 అంత అన్ని అమ్యునిషన్ ఉంటుంది. కాబట్టి మనం ఆల్మోస్ట్ నార్మల్ పిస్టల్ కెపాసిటీ కంటే కూడా ఆల్మోస్ట్ డబుల్ అయి ఉంది. కాబట్టి దీన్ని అద్భుతంగా మనం దీన్ని వాడుకోవచ్చు. అలాగే దీని గ్రిప్ లో కూడా దీన్ని ఉన్నటువంటి గ్రిప్ ని ఎన్నో విధాలుగా మార్చుకోవచ్చు. డిపెండింగ్ ఆన్ కొందరు లెఫ్టిస్ట్ ఉంటారు, కొందరు రైట్ హ్యాండ్ ఉంటారు,
కొంత వాళ్ళు వాడేటువంటి పద్ధతులు వేరే ఉంటాయి. ఎన్నో మార్పులు చేసుకోగలిగినటువంటి ఫ్లెక్సిబిలిటీ దీంట్లో ఇచ్చారు. చాలా అద్భుతమైనటువంటి మోడర్న్ ఎస్థెటిక్స్ పెట్టి అసలు ఎక్కడ ఎవరు తీసుకోలేనటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి అంటే అదే కోవకు చెందినటువంటివి ఏవైతే ఉన్నాయో, ఫర్ ఇన్స్టెన్స్ మనకు గ్లాక్ కానీ, ఎస్ఐజి కానీ, సీజెడ్ కానీ, ఇటువంటి బ్రాండ్స్ ని తలదన్నే దిశగా ఇది నిట్టలుగా తయారు చేసుకున్నాం మనము. దీని యొక్క కెపాసిటీ మనం దాని పైన ఇంకా కావాలంటే దాన్ని మనకు కావాల్సిన టార్చ్ లైట్ కానీ, లేదా మనకు ఒక టెలిస్కోప్ లాంటిది కానీ, లేదా ఒక బీమ్ లాంటిది, లేజర్ బీమ్ లాంటిది కానీ పెట్టుకుని టార్గెట్ చేసి షూట్ చేయగలిగినటువంటి కెపాసిటీ కూడా దీంట్లో ఉన్నది. కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి అస్త్రం మన దేశంలో మనం తయారు చేసుకున్నాము. గతంలో ప్రభుత్వాలన్నీ కూడా ఇటువంటి టెక్నాలజీ దేశంలో ఇన్వెస్ట్ చేయలేదు. వాళ్ళు దీంట్లో మన దేశంలో టెక్నాలజీకి ప్రోత్సాహం కూడా ఇవ్వలేదు. అన్ని మనం ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. ఈ రోజు ఆత్మనిర్భర్ భారత్ దృష్ట్యా ఈ యొక్క అస్త్రం మన దేశంలో తయారయ్యి మన ఫోర్సెస్ కి ఒక అత్యాధునికమైనటువంటిది బాండ్ ఇన్ భారత్ ఒక అస్త్రం వచ్చినందుకు మనం అందరం కూడా గర్వించాలి. అలాగే దీని వెనకాల ఉన్నటువంటి శక్తులు ఎవరైతే ఉన్నారో, అలాగే వీళ్ళకు ఉన్నటువంటి ఈ అస్త్ర అన్నటువంటి కంపెనీకి సంబంధించినటువంటి వ్యక్తులు, వీళ్ళందరినీ కూడా మనం అభినందించాలి. ఇటువంటి ఆధునికమైన అస్త్రాలు ఇంకా ఇంప్రూవ్ చేసి ఎక్స్పోర్ట్ కూడా చేయగలిగినటువంటి కెపాసిటీ వీళ్ళకి వస్తుంది. ఈ అస్త్రం ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అవుతుంది అని నేను భావిస్తున్నాను. లెట్స్ ఆల్ కంగ్రాచులేట్. షూర్ సార్. ఈ ఏఎస్టీఆర్ డిఫెన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్, అది నిజంగా గనక మన ప్రభుత్వం గనక వీళ్ళకి ప్రోత్సాహం ఇవ్వడం వల్లే వాళ్ళు ఇలాంటి గన్స్ మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతున్నారు. దీన్ని ఒక అడుగు ముందరికేసి మన సైన్యం కూడా వీళ్ళ ఆయుధాలు కనుక తీసుకోగలిగితే వీళ్ళు ఇంకా ఎక్కువ మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతారు. ఇంకా రకరకాల తుపాకులు వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతారు. ఎలా అయితే ఇప్పుడు మామూలుగా జర్మనీ వాళ్ళు మాకు హెక్లర్ అండ్ కాక్ ఉందని గర్వంగా చెప్తారు. అలాగే ఆస్ట్రియా మా దగ్గర గ్లాక్ ఉందంటుంది, ఇటలీ బెరెటా ఉందని అంటుంది. అలాగే ప్రభుత్వం కనుక ప్రోత్సాహం ఇచ్చి మన సైన్యం కనుక వీటిని తీసుకుంటే భారతీయులు కూడా గర్వంగా మాకు ఏఎస్టీఆర్ డిఫెన్స్ ఉందని చెప్పొచ్చు. ఆ రోజు త్వరలోనే వస్తుందని కోరుకుందాం. మామూలుగా కంపెనీ అనే సెగ్మెంట్లో గిరిధర్ గారు భారతీయ కంపెనీ అంటే ముఖ్యంగా రక్షణ విభాగానికి సంబంధించిన డిపార్ట్మెంట్లో ఒక భారతీయ కంపెనీ ఎలా పురోగతి చెందుతోంది, ఆ కంపెనీ మన ఫోర్సెస్కి ఏ విధంగా ఆయుధాలు కానివ్వండి లేకపోతే ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ చేసి ఇస్తోంది అనేది గిరిధర్ గారు చెప్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు ఐడియా ఫోర్జ్ అనే ఒక కంపెనీ గురించి ఆయన చెప్పబోతున్నారు. అది ఏ విభాగంలో ఆర్మ్డ్ ఫోర్సెస్కి సహాయపడుతోంది, అది ఎంత ఇంపార్టెంట్, అది ఏ రకంగా గేమ్ చేంజరో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సార్, మీరు చెప్తూ ఉన్నారు, మామూలుగానే మీరు ఎప్పుడు చెప్తుంటారు, ఇన్ఫ్యాక్ట్ చెప్పండి డిఫెన్స్ రౌండప్ కానివ్వండి, డిఫెన్స్ రౌండప్ స్టార్ట్ అవ్వక ముందర గ్లోబల్ రౌండప్లో కూడా ఏంటి అంటే 2014 తర్వాత నుంచి ఎన్నో డిఫెన్స్ కంపెనీస్ భారతదేశంలో ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం వాటికి ప్రోత్సాహం ఇవ్వడంతో అవి నిజంగానే గేమ్ చేంజర్ అయ్యి వాళ్ళు చాలా రకరకాల విభాగాల్లో వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఇస్తున్నారని. అందులో భాగంగా మొదలైనది ఐడియా ఫోర్జ్. వీళ్ళు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నారు అండ్ వీళ్ళు ఏం సప్లై చేస్తున్నారు సార్ మన ఫోర్సెస్కి? ఐడియా ఫోర్జ్ అన్నది ఇందాక మనం ఈ ఎపిసోడ్ అంతా కూడా మనం డ్రోన్స్ మీద ఫోకస్ చేశాం కాబట్టి డ్రోన్స్ కి సంబంధించినటువంటి కంపెనీగా మనం ఫస్ట్ దీన్ని యాక్సెప్ట్ చేద్దాం. ఇది వీళ్ళు వర్టికల్ ఇంటగ్రేషన్ ఉన్నటువంటి కంపెనీ. ఇన్నోస్ ప్రొడక్షన్ కంప్లీట్ గా డెవలప్మెంట్ సెంటర్ దగ్గర నుంచి తీసుకుని మ్యానుఫ్యాక్చరింగ్ దాకా అంతా ఉన్నటువంటి ఒక ఇంటిగ్రేటెడ్ కంపెనీ ఇది. వీళ్ళు అద్భుతమైనటువంటి అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ వీళ్ళు తయారు చేస్తున్నారు. ఇవి భారతదేశంలోనే కాదు ఇతరత్ర ఎక్స్పోర్ట్ కూడా చేయగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఎకో సిస్టమ్ వీళ్ళు తయారు చేయగలిగారు. ఇన్ఫాక్ట్ సివిలియన్ డిఫెన్స్ రెండు సెగ్మెంట్లకి వీళ్ళు సప్లై చేస్తున్న డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా 5th లార్జెస్ట్ కంపెనీ గ్లోబల్ కంపెనీగా వీళ్ళు పేరు తెచ్చుకున్నారు. December 23లో వాళ్ళకి ఆ టైటిల్ దక్కింది. మరి ఈ సంవత్సరం 24లో మరి ఏమొస్తుందో చూద్దాం. కానీ వీళ్ళది ఎసెన్షియలీ ఏంటంటే కనుక అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ టెక్నాలజీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. వీళ్ళు మన ఆర్మ్డ్ ఫోర్సెస్ సంబంధించి ఏవైతే డిప్లాయ్ చేస్తుందో మన ఆర్మ్డ్ ఫోర్సెస్ యుఏఈస్ ఏవైతే డిప్లాయ్ చేస్తుందో వాటిల్లో మాక్సిమం ఇదే కంపెనీ ఐడియా ఫోర్జ్ నుంచి కొనుక్కుంటారు. అన్ని కంపెనీ నుంచి కొనుక్కుంటున్నారు ఎందుకంటే ఎకో సిస్టమ్ డెవలప్ అవ్వాలి కాబట్టి. కానీ ఐడియా ఫోర్జ్ నుంచి కొన్నటువంటి డ్రోన్సే ఈరోజు మాక్సిమం మన సైన్యంలో డిప్లాయ్ అయి ఉన్నాయి. అంటే ఈ కంపెనీ గర్వించదగ్గటువంటి విషయము, మనం అందరం కూడా అభినందించదగినటువంటి విషయం. వీళ్ళ ప్రోడక్ట్స్ లో స్విచ్ యుఏవి అని ఒక ప్రోడక్ట్ ఉన్నది. గల్వాన్ ఘటన తర్వాత ఇందాక నేను చెప్పాను కదా, మనకు అక్కడ డ్రోన్ టెక్నాలజీ మనకు లేనే లేదు. అటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు మనం
ఒక డ్రోన్ శక్తిగా ఎదుగుతున్నామని చెప్పాను కదా. మొట్టమొదట మన ఆర్మ్డ్ ఫోర్సెస్ డ్రోన్ ఇండక్ట్ చేసినటువంటి డ్రోన్ ఈ స్విచ్ యుఏవి, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్. అది మనం డిప్లాయ్ చేశాం. దీనికి రేంజ్ 15 కిలోమీటర్ల దాకా ఉంటుంది. 120 నిమిషాలు అంటే 2 గంటల సేపు వెళ్ళగలదు. ఇది కొంత చిన్న కెపాసిటీ ఉన్నది. బైరాక్టర్ లాంటి పెద్ద పెద్ద లాంగ్ ఎండ్యూరెన్స్ లేకపోవచ్చు అది, కానీ మొట్టమొదటి డిప్లాయ్ చేసింది ఇది. అలాగే డైరెక్షనల్ రేంజ్ ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ దూరం దాకా తిరిగి రాగలిగినటువంటి కెపాసిటీ ఫస్ట్ డిప్లాయ్ చేసింది. దీంట్లో ఆఫ్ కోర్స్ చాలా ఇంప్రూవ్మెంట్స్ వచ్చినాయి. తర్వాత దీంట్లో ఎన్నో వర్షన్స్ వచ్చినాయి. తర్వాత ఇతరత్ర దీనికి సంబంధించినటువంటి అప్గ్రేడ్స్ కూడా చాలా జరిగినాయి. కానీ బేసిక్ గా దాన్ని చేశారు. అలాగే నేత్ర V4 తర్వాత మనకు సంబంధించినటువంటి అంటే దీని 90 నిమిషాలు వెళ్ళగలిగినటువంటిది. అంటే మెల్లిమెల్లిగా దీని కెపాసిటీ పెంచే దిశగా వీళ్ళు ఇంకా కొన్ని అస్త్రాలు తీసుకొచ్చారు, కొన్ని UAVs తీసుకొచ్చారు. ఇంకా రీసెర్చ్ జరుగుతోంది. భారతదేశంలో ఉన్నటువంటి ఒక ఏదైతే మన భారత ప్రభుత్వం యొక్క ఐడియాలజీ ఏదైతే ఉందో, ఇండియన్ డిజైన్ డెవలప్డ్ అండ్ మ్యానుఫ్యాక్చర్డ్, IDDM, ఆ యొక్క ఆలోచన దృక్పథంతో ఈ కంపెనీ ఐడియా ఫోర్జ్ ఏదైతే ఉందో లిటరల్ గా ఇంటగ్రేట్ అయ్యి వాళ్లే డిజైన్ చేసి వాళ్లే దాన్ని డెవలప్ చేసి దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసి ఇవ్వగలిగినటువంటి ఒక అద్భుతమైన శక్తిగా వాళ్ళు ఎదుగుతున్నారు. ఇప్పుడున్నటువంటి ప్రోడక్ట్స్ కొన్ని, కానీ క్రమేపీ వాళ్ళు ఇంకా రీసెర్చ్ చేస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా కూడాను ఇది ఒక పెద్ద శక్తిగా ఎదిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు ఆల్రెడీ వాళ్ళు 5th లార్జెస్ట్ సివిలియన్ అండ్ మిలిటరీకి సంబంధించినటువంటి డ్రోన్స్ వాళ్ళు సప్లై చేస్తున్నారంటే ఇంకా రాబోయే రోజుల్లో అది ఏ కెపాసిటీ వెళ్ళొచ్చో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంతవరకు మనం డిఫెన్స్ రౌండప్ లో డిఫెన్స్ గురించే మాట్లాడాం, కానీ వీళ్ళు సివిలియన్ పర్పసెస్ కూడా ఇస్తున్నారు. సివిలియన్ పర్పసెస్ అంటే మన మున్సిపాలిటీస్ కావచ్చు, లేదా మనకు సర్వేలకు కావచ్చు, లేదా మనకు ల్యాండ్ సంబంధించినటువంటి ఇష్యూస్ లో కావచ్చు, లేదా మనకు ఎక్కడైనా ఏమైనా డిజాస్టర్ వచ్చిందంటే దాని యొక్క అసెస్మెంట్ కి పంపించడం కావచ్చు, లేదా ఏమైనా డెలివరీస్ కావచ్చు, చాలా చేయొచ్చు. కాబట్టి సివిలియన్ పర్పసెస్ కి వాడుకునేటువంటి డ్రోన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. అలాగే మిలిటరీ పర్పస్ సంబంధించినటువంటి కూడా వీళ్ళ దగ్గర ఉంది. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి ఎకో సిస్టమ్ డెవలప్ అవుతున్నది. అటువంటి పరిస్థితులలో ఈ ఐడియా ఫోర్జ్ అన్నది మన దేశానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన అస్త్రంగా తయారైంది. అందుకని ఈ కంపెనీ యాజమాన్యాన్ని, తర్వాత వీళ్ళ సిబ్బందిని, వీళ్ళందరినీ కూడా మనం అభినందిద్దాము. రాబోయే రోజుల్లో భారత డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ లో ఒక కీలకమైన పాత్ర వీళ్ళు పోషిస్తారు. దానివల్ల మన దేశ రక్షణకు, మన దేశ గౌరవానికి, ప్రతిష్టకు వీళ్ళు అద్భుతమైనటువంటి సాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను. కరెక్ట్ సార్, నిజంగానే వీళ్ళ ప్రయాణం నిజానికి ఎంతో స్ఫూర్తిదాయకం. వీళ్ళు ఇంకా ఎన్నో రకాల డ్రోన్స్ తయారు చేయాలని, వీళ్ళది ఇలాగే సక్సెస్ఫుల్గా వీళ్ళ జర్నీ కంటిన్యూ అవ్వాలని, వీళ్ళు ఎంతో మందికి ప్రేరణగా నిలిచి వీళ్ళని చూసి ఇంకా చాలామంది డ్రోన్స్ కంపెనీస్ స్టార్ట్ చేయాలని చెప్పి మనం కోరుకుందాం. రైట్ సార్, ఎప్పట్లానే ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని నేషనల్ స్టాప్ ప్రేక్షకులకు ఇచ్చారు. డిఫెన్స్కి సంబంధించే కాకుండా ఇంటెలిజెన్స్ అండ్ నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన వార్తల్ని కూడా ఈరోజు చాలా బాగా విశ్లేషించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూశారు కదా, ఇది ఇవాళ డిఫెన్స్ రౌండప్. ఇవాళ డిఫెన్స్ రౌండప్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే నేషనల్ స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. వచ్చే వారం డిఫెన్స్ రౌండప్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.